అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరాంధశ్రుతిఝరీ దరిద్రాణం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాङ्मानसगोचरं రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మఖః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. శక్తిహస్తం విరూపాక్షం శిఖివాహం షడాననం దారుణం రిపురోగఘ్నం భావయే కుక్కుటధ్వజం. జై శ్రీరామ్. పరమేశ్వరుడికి భిక్ష ఎలా ఇవ్వాలో ఆయన ద్వారానే దారుకావనంలో ఉన్న మునిపత్తులు తెలుసుకున్నారు. అంటే ఆయనకి భక్తితో ఇచ్చేది ఏదైనా అది కొండంత అవుతుంది. భక్తి లేకపోతే ఏం ఉపయోగం లేదు. భక్తి కలుగు కూడు పట్టెడైనను చాలు. ఒక ముద్ద అన్నమైనా పర్వాలేదు, భక్తితో పెట్టాలి. మానవులు మనమే ఎవరైనా ప్రేమతో పెడితే ఇంత పెసరైనా సంతృప్తి పొందుతాం. అదే మొహం మీద విసిరి తినిసావు అని పండు విసిరితే ఎవడు తింటాడండి? నువ్వు ఎంతైనా పెట్టవచ్చు కాక ఆ పెట్టే దాంట్లో ప్రేమ కనపడాలి. వ్యక్తికి పెడుతున్నామని కాక పరమాత్మకి పెడుతున్నామని ఓ మనిషిని చూడగానే అనుకోవాలి. ఆఖరికి కుక్కని కూడా ఛీ అంటే దూరంగా పోతుంది. ఆప్యాయంగా ఇంత అన్నం మెతుకు పారవేస్తే నాకి తోక ఊపి సంతోషిస్తుంది. జీవుల ఎడలో కూడా ప్రేమ చూపించాలి, భక్తి చూపించాలి. అటువంటిది పరమాత్మకి భిక్ష వేసేటప్పుడు ఎంత శ్రద్ధగా పెట్టాలండి. అది లోపించటం వల్లే ఇవాళ చాలా దేవాలయాల్లో దేవుడు ప్రత్యక్షం అవ్వడం లేదట. కాబట్టి పరమాత్మకి నివేదన చేస్తున్నప్పుడు మొక్కుబడిగా కాకుండా ఈ విగ్రహంలో పరమాత్మ ఉన్నాడు, ఈ నివేదన స్వీకరిస్తాడు, మనకి ప్రసాదంగా తాను తిన్న ఆహారం ఇస్తాడు, ఆయన అనుగ్రహం మనకి కలుగుతుందని పెట్టాలి. అలా పెడితే అందులోంచి పరమాత్మ వచ్చి మనల్ని అనుగ్రహిస్తాడు, ప్రేమతో తాకుతాడు, తక్షణం కోరిన కోరికలు తీరుస్తాడు. ఇదే పూర్వకాలంలో అందరూ చేసిన పని. ఇప్పుడు కూడా మనం అలా చెయ్యాలి. ఎక్కడైనా తెలుసో తెలియకో మనలో లోపం ఉంటే దాన్ని తొలగించాలి. భక్తితో నివేదన చెయ్యండి. ఒక్కసారి ఒక అరటిపండు అక్కడ పెట్టగానే అరటిపండు మీద ఆయన చూపు పడుతుంది. ఆయన దాన్ని నాకుతాడు నాలికతో, తినడు కానీ. అందుకే అరటిపండుకు రుచిగా ఉంటుంది. శ్రీకృష్ణ పరమాత్మకి నివేదనము చేసినటువంటి పండు ఇస్తారు కదా మన చేతికి అర్చక స్వామి. ఆ పండుకున్న రుచి మామూలు పండుకు ఉంటుందా? మామూలు పండు అది తింటే నాలుకంతా చెండు. అదే ఈ పండు తింటే ఆ పూట వాక్శుద్ధి కలుగుతుంది. అందుకని పరమాత్మకి నివేదన చేసిన పదార్థం తినండి అన్నారు. అసలు దేవతలకు నైవేద్యం పెట్టకుండా అన్నం తినడం ద్రోహం, అది అసుర భోజనం, రాక్షసాన్నం అని భగవద్గీతలో చెప్పాడు కృష్ణుడు. చూడండి, పాపాత్ములు లేని వాళ్ళు తాము తినే ఆహారం దేవతలకి నివేదన చేయకుండా తింటారు. అది అశుద్ధ పదార్థం, అమేధ్య పదార్థం. అది చాలా డేంజర్. అందువల్ల ఎప్పుడు కూడా పరమాత్మ తింటాడు అనుకుని ఆయనకి పెట్టి తినాలి. ఆ పెట్టేటప్పుడు భక్తితోటి అనమాట. శివ తిను, కృష్ణ తిను అంటే ఆయన ముచ్చటపడి కొంచెం అలా కళ్ళు తెరిచి
నాలుగుతో అలా పుచ్చుకుంటాడు ఒక పెసరు. నేను జామకాయ నివేదన పెట్టానండి, నిజంగాను ఎంత పెసరు గిల్లినట్టు అయింది దానికి. నేను గిల్లలేదు, ఆయనే గిల్లుకు తిన్నాడు. ఎందుకు మొత్తం తినడు అంటే, మొత్తం తినడం మొదలెడితే మనం నైవేద్యం పెట్టాం, అక్కడి నుంచి ఆయనకి కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఇప్పుడు అక్కడ నిజంగా మనం ఆ అరటిపండు మనమే తింటున్నాం కాబట్టి నైవేద్యం పెట్టాం, కానీ అందులో ఉన్న వెంకటేశ్వర స్వామి సత్యనారాయణ స్వామి వచ్చి మీరు పెట్టిన పళ్ళు తినేస్తే నువ్వు తినేస్తున్నావు, రేపటి నుంచి నేను తీసుకురాను ఫ్రూట్ అంటాడు వీడు. మీరు ఆలోచించండి, చక్కగా మీరు వండినటువంటి అన్నాన్ని ఒక ఆకులో వేసి అక్కడ పెట్టి అది మనం తింటున్నాం కాబట్టి పెడుతున్నాం, కానీ ఓహో పెట్టావా నాయన ఆంజనేయ ఇలా తీసుకురా అని ఆంజనేయులు పెట్టినటువంటి ఆకు మొత్తం ఆయన తినడం మొదలెడితే అయ్యో మొత్తం ఈయన తినేస్తే మనమేం పెడతామని అప్పటి నుంచి అసలు కుండలోంచి ఒక్క మెతుకు తీరివేడి. అందుకని భగవంతుడు ఏం చేస్తాడనమాట, చూపులు ప్రసరింపజేస్తాడట. ఇది వేదము చెప్పిన మాట. ఆయన చూపులు దాని మీద పడగానే అందులో ఉన్నటువంటి రసం ఆయన నోట్లోకి వెడుతుంది. అప్పుడు ఆహారం అమృత రసం అయిపోతుంది. చిలుక కొట్టిన పండు ఎంత రుచిగా ఉంటుందండి, చిలుక ముక్కలా తగిలిస్తే చాలు అది ఎంత తింటుంది, మిగతా పండు అంతా భలే రుచిగా ఉంటుంది. అలాగే పరమాత్మ యొక్క చూపు పడిన ఆహారం ఒక అమృత పదార్థం అవుతుంది. ఈ పదార్థం కావాలంటే మనం భక్తితో నివేదన చేయాలి. అందుకే మీరు చూడండి, పూర్వం గురువులు ఇప్పుడంటే విసిగెత్తిపోయి జనాల మీద ఎవరి నెత్తిమీద చేయట్లేదు, కానీ నెత్తిమీద చేతులు ఎట్టేవాళ్ళు చాలామంది తయారయ్యారు. కానీ అలా పరమాత్మ స్వరూపుడైన గురువు శిరస్సు మీద చేయబెట్టగానే ఆ శరీరం పరమ పవిత్రమైన శరీరం అవుతుందట, ఉత్తమ శరీరం అవుతుంది. ఆ రోజు నుంచి వాడు మహాత్ముడు అవుతాడు. ఇవి క్రమంగా కలియుగంలో ఎందుకు పెట్టడం లేదంటే అనేక కారణములు ఉన్నాయి. దీని వెనకాతలు ఉన్న కారణాలు మీకు ఇప్పుడు చెప్పడం అనవసరం, పెడితే వచ్చే తంటాలు గురువులకు ఎక్కువైపోయాయి, అందుకని పెట్టడం లేదు. కానీ హస్తమస్తక సంయోగము అంటారనమాట. అది చాలా గొప్ప యోగం. అది సాక్షాత్తు విష్ణువు కంటే గొప్పవాడని చెప్పారు, శివుడి కంటే గొప్పవాడు అన్నారు, గురువు పరబ్రహ్మస్వరూపుడు అన్నారు. గురుర్ బ్రహ్మ, సృష్టికర్త అయిన బ్రహ్మయే గురువు. గురుర్ విష్ణు, విష్ణుదేవుడు కూడా గురువే. ఆ తర్వాత ఏమన్నారు, గురుర్ దేవో మహేశ్వర, శివుడు కూడా దేవుడైన మహేశ్వరుడే గురువు. ఈ ముగ్గురికి అతీతంగా మళ్ళీ గురువు సాక్షాత్ పరం బ్రహ్మ, పరబ్రహ్మస్వరూపుడు. అందువల్ల తస్మై శ్రీ గురవే నమః, అటువంటి శ్రీ గురువు గారికి నమస్కారం. ఎంత స్థానం ఇచ్చారో చూడండి. అందుకని గురువు స్పర్శ, గురువు యొక్క సాంగత్యం వల్ల ఒక జీవి పరమాత్ముడు అవుతాడు. గురువు గారికి కొంతకాలం సేవ చేసి గురువుతో తిరగడం వల్ల ఈ శిష్యుడు గురువే అయిపోతున్నట్ట. ఎలాగా, గంధపు చెట్టుకి తగలగా తగలగా ఆముదము చెట్టు కూడా గంధం అయిపోతుంది. అలాగే గురువు సాంగత్యం వల్ల, గురువు బోధనలు వినడం వల్ల, గురువు గారి గ్రూపులో ఉండడం వల్ల, రోజు వీలున్నప్పుడు అలా గురువుని తలుచుకుంటే కొంతకాలానికి వీడే గురువు అయిపోతాడు. దీనినే భ్రమరకీట న్యాయము అంటారు. తుమ్మెద సంతానం పెట్టడానికి ఎక్కువ శ్రమ పడదు. పేడలో ఉన్న ఒక పురుగును పట్టుకుపోతుంది, ఆ పురుగును తన గూట్లో పెడుతుంది. ఈ పేడ పురుగు చుట్టూతో తుమ్మెద ఝుమ్మని తిరుగుతుంది. అలా తిరగ్గా ఈ పురుగు భయపడి ఆ భ్రమరం కేసి గుడ్లప్పగించి చూస్తుంది. కొంతసేపటికి భయంతో ఈ పేడ పురుగు తుమ్మెద అయిపోతుంది. అందుకని దీనికి భ్రమరకీట న్యాయము. ఒక పురుగుని తుమ్మెద మరొక పురుగుగా భయపెట్టి మారుస్తోంది. కానీ గురువు భయపెట్టి కాదు, గురువు మీద ఉన్న భక్తితో వీడే గురువు అయిపోతాడు. అందుకని గురువు అగ్నిహోత్ర స్వరూపుడు అన్నాడు. అగ్నిలో పడితే ఏ విధముగా బంగారము శుద్ధి అవుతుందో అలాగే పరమాత్మ స్వరూపుడైన గురువు యొక్క స్పర్శ తగిలితే చాలు, ఆయనతో తిరిగితే చాలు, ఆయన మాటలు వింటే చాలు, ఆయనకి సేవ చేస్తే చాలు, పాద సంవహనము స్నానము మొదలైనవి జరపడం ద్వారా వీడే కొంతకాలమునకు ఆ గురుస్వరూపుడై తద్వారా తరిస్తాడు. దీనికి కావలసింది పరమ భక్తి, కఠోర భక్తి, నిష్ఠతో కూడిన భక్తి. ఈతడు సమస్తమునుకోవాలి. రవ్వంత అసత్యం ఉండకూడదు గురువు దగ్గర, రవ్వంత కూడా దాపరికం ఉండకూడదు. అలాంటి భక్తి కావాలి. ఆ భక్తియే నాకు ఇష్టమైన భిక్ష అన్నాడు రుద్రుడు. ఇది గ్రహించినటువంటి స్త్రీలు ఆ రోజు నుంచి నిరంతరం విడిచిపెట్టకుండా శివుడికి భక్తి శ్రద్ధలతో ఆహారం పెట్టారు. పెట్టిన ఆహారాన్ని పెట్టినట్టు ఆయన స్వీకరించాడు. ఇక్కడే జరిగింది తమాషా. శివుడి మీద భక్తితో ఈ ఋషుల యొక్క పత్నులు అన్నం వండి ఆయనకి వేసేవారు. ఉదాహరణకు వాళ్ళు కుండతో అన్నం వండారు, ఈ మొత్తం కుండెడన్నం ఆయన కపాలంలో వేసేవారు, కపాలం నిండడం కోసం. అది ఆయన తిన్నాడు. తిన్నాక మళ్ళీ అన్నం వండుకుందాం ఇంట్లోకి వచ్చే వాళ్ళు లోపలికి వస్తే కొండ నిండా మళ్ళీ అన్నం రెడీగా ఉండేది సిద్ధంగా. పరమాత్మకు అన్నం పెట్టాక వీళ్ళు కష్టపడి వండుకోక్కర్లేదు. పరమాత్మ మీద ఉన్న నమ్మకం వల్ల ఆయన
తిన్నన్నం అంతా మళ్ళీ అక్కడ కొత్తగా పెట్టేవాడు. ఇప్పుడు విచిత్రం ఏంటంటే ఎంతో పూర్వం వాళ్ళు వండుకున్న అన్నం అంత రుచిగా ఉండేది కాదు, దిక్కుమాలిన అన్నం కింద ఉండేది. కానీ ఇప్పుడు పరమాత్మ తిన్నాక మళ్ళీ కుండలోకి కొత్త అన్నం వచ్చాక ఈ అన్నం వీళ్ళు విస్తరాకులో వడ్డించుకు తింటూ ఉంటే ఆ అన్నము రుచి అమృతంతో కూడా పోల్చలేము. బోడి అమృతం ఏదో కొంతవరకే రుచి ఉంటుంది, కానీ ఇది నైవేద్యం పెట్టబడిన అన్నం అవ్వడం వల్ల అపూర్వమైన రుచితో ఉండేది, పరమ పవిత్రమైన రుచితో ఉండేది. తిన్నవాళ్ళు ఇంకా ఇంకా తినాలనుకునేవారట. సాధారణంగా కొంత అన్నం తిన్నాక కడుపు నిండిపోతుంది, ఎక్కువ తింటే గ్యాస్ ట్రబుల్ పెరుగుతుంది, లేదా కడుపులో మంటలు బయలుదేరతాయి. ఎక్కువ గోంగూర ఇష్టం తినేయండి, గోంగూర పచ్చడి తిన్నాక ఓ చెంబుడు మజ్జిగ తాగాలి. మళ్ళీ పులిహార ఎక్కువగా ఉందని తినేస్తే, రుచిగా ఉందని తినేస్తే, బాగా మిరపకాయలు అందులో దట్టించి వేసినటువంటి నవిలి తింటే కొంతవరకు బాగుంటుంది, తర్వాత అంతా మంట, రాత్రికి నిద్ర పట్టక నానాయాతన పడిపోతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ అదే పరమాత్మ తిన్న తర్వాత ఈ ఆహారాన్ని మనం తింటే మనకి గ్యాస్ ట్రబుల్ రాదు, అనారోగ్యం రాదు, కడుపు మంట రాదు, ఆరోగ్యం పెరుగుతుంది. ఇంకో ముద్ద తిన్నా నష్టం లేదు, తక్కువ తిన్నా నష్టం లేదు. అందుకని ఈ శివ నివేదన అయిన తర్వాత ఇంట్లోకి వచ్చిన స్త్రీలందరూ ఆ రోజు నుంచి ఒక అద్భుత దృశ్యం చూశారన్నమాట. వాళ్ళ కుండల్లో ఉన్న అన్నాలు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి దధ్యోదనాలు, పులిహార్లు స్వామివారికి పెట్టి ఇంట్లోకి వస్తే మళ్ళీ అవన్నీ నిండిపోయేవన్నమాట. నిండిన వాటిని వీళ్ళు తింటూ ఉంటే ఆరోగ్యం పెరిగింది, ఆనందం పెరిగేది, మంచి ఉత్సాహంతో ఉండేవారు. అంత పూర్వం అన్నం వండిన వాళ్ళలో చాలామంది ముసిలాళ్ళు ఉన్నారు. ఎందుకు వచ్చిందిరా, ఎందుకు వచ్చిందిరా నా బతుకని పాడుకునేవాళ్ళు ఆ రోజు నుంచి ఎందుకు వచ్చిందిరా తీసేశారు. మంచి ఉత్సాహంతో గురు భగవాన్ అని పాడటం మొదలెట్టారు. 72 ఏళ్ళ ముసలావిడు కూడా ఆ రోజు నుంచి 25 ఏళ్ల స్త్రీగా మారిపోయింది. ఇదివరకు 72, ఇప్పుడు తిరగండి 27 అన్నట్టుగా ఉండేది ఆవిడ. 27 కాదు, ఇది 27లో ఉందన్నమాట. మంచి ఉత్సాహంగా ఉండేది. భర్త గారు రాగానే ఆవిడ చక్కగా గైకోనావి హారతిని పాడుతుంటే, ఇదివరకునేమో ఎప్పుడు మోకాళ్ళ నొప్పులు అనేదానివి, నీరసం అనేదానివి, అన్నం వండంటే నానాయాతన పడేదానివి, ఇవాళ ఏమిటి ఎంత హుషారుగా ఉన్నావంటే, మన ఇంటికి ఒక భిక్షుకుడు వచ్చాడండి, వాడికి ఇంత అన్నం పెట్టాను, ఆ అన్న ప్రభావంతో మన కుండల్లోకి మళ్ళీ కొత్త అన్నం వస్తుంది, ఈ అన్నప్రసాదం మీరు నేను తింటున్నాం, మీకు నాకు కూడా ఆరోగ్యం వచ్చింది, ఉత్సాహం వస్తుంది అన్నదట. ఇది వీళ్ళంతా కనిపెట్టారండి. ఎవరో ఒక భిక్షుకుడు మనము లేనప్పుడు వస్తున్నాడు, ఆ వచ్చిన భిక్షుకుడికి మన ఇళ్ళంతా అన్నం పెడుతున్నారు, ఆ అన్నం అక్షయం అవుతోంది, అదే మనం తింటున్నాం. ఇంతకీ ముష్టివాడి యొక్క ఎంగిలి అన్నం మనం తినచ్చా? ముష్టివాడికి పెట్టిన అన్నం కొండలో కొంత తీసి పెట్టాక మిగిలిందని ఎంగిలి అనేవారు పూర్వం. అది కేవలం ముష్టివాడికే పెట్టేవారు. ఇప్పుడు ఆడవాళ్ళు మనకు పెడుతున్నారు, పైగా ఇది పుష్టిగా ఉందంటున్నారు, సంతుష్టితో పెడుతున్నారు. ఇది ముష్టి అన్నమా, పుష్టి అన్నమా? ఇంతకీ వచ్చే ముష్టివాడు ఎవడు? మన ఆడవాళ్ళని ఇంతలా ఆకర్షిస్తున్నవాడు ఎవడు? అతని మహిమ ఏమిటి అనుకుని వీళ్ళంతా మర్నాడు ఏం చేశారన్నమాట. ఒక రోజున కూడగట్టుకుని సముద్ర స్నానములకు వెళ్ళలేదు, సంధ్యావందనాదులు మానేశారు, ఇంట్లోనే కూర్చుని రహస్యంగా చూశారు. ఆడవాళ్ళు గ్రహించని రీతిలో ఒక ఇంట్లో చేరి చూశారు. స్త్రీలు రోజులాగే ఆ పూట స్నానాలు చేశారు, ఎవరి వంటలు వాళ్ళు చేసుకున్నారు. అందరిళ్ళకి శివుడు వచ్చాడు. దిగంబరుడైన శివుడు, జటాచోటధారి అయిన శివుడు, తెల్లని శరీరం కలిగిన శివుడు వాళ్ళందరికీ అర్థమయ్యాడు కనుక వాళ్ళు శివుడిగా భావించి ఆయనకి భిక్షాన్నం వేశారు. పాపం ఈ ఋషులంతా మేము బాగా తపస్సు చేసిన వాళ్ళం, జపములు చేసిన వాళ్ళం, మహాత్ములు అనుకున్న వాళ్ళందరూ ఆయన చూచి కేవలం దిగంబరుడైన ముష్టివాడు అనుకున్నారట. కాబట్టి దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? జపములకు దొరకడాయన, తపములకు దొరకడాయన, భక్తికి మాత్రమే దొరుకుతాడు. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి తెలిసింది వీళ్ళకి తెలియలేదంటే మరి కారణం ఏమిటి? పోనీ ఇంట్లో ఉన్న వాళ్ళు ఏం పెద్ద గొప్ప జపాలు చేయలేదు, తపస్సులు చేయలేదు. వీళ్ళు పొద్దున్నే లేచి స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని సముద్ర స్నానం చేసి ఎన్నెన్నో నియమాలతో వ్రతములు చేసిన వాళ్ళు, నానాముఖములు చేసిన వాళ్ళు, దానములు చేసిన వాళ్ళు, వీళ్ళు ఆయన్ని కేవలం ముష్టివాడు అనుకున్నారు. ఎవడీ ముష్టివాడు? మన ఆడవారంతా మన మాట కూడా వినకుండా వీళ్ళకి భిక్షం వేస్తున్నది వీడికేనా? పోని ముష్టివాడికి అన్నం పెట్టడం తప్పు కాదు, ఆ ముష్టివాడు తినగా మిగిలిపోయిన కొండలో అన్నం మనకు పెడతారేమిటి కర్మయోగం కాకపోతే? ఇది ఎంత దోషము! పోని ఆ దోషాన్ని సహిద్దాం, కానీ వీడు దిగంబరుడే, గుడ్డముక్క కట్టుకోకుండా వస్తూ ఉంటే వీళ్ళంతలా దిగ్భ్రాంతితో చూస్తున్నారు. దీనివల్ల ఈ స్త్రీలు పాతివ్రత్యం కోల్పోయారేమో అని భ్రమలో పడ్డారు ఈ ఋషులు. పరమాత్మ లీలలు వాళ్ళకి ఏం అర్థమవుతాయి? అందుకని అందరూ కలిసి, ఎవడవరా నువ్వు, మేము ఇళ్లల్లో లేనప్పుడు ఆడవాళ్ళ దగ్గర గుడ్డ లేకుండా వచ్చి శరీర అవయవాలు ప్రదర్శిస్తావా? అదియుగాక వారిచ్చిన ఆహారం తిని మిగిలిపోయిన శేషాన్నం మాకు ప్రసాదంగా ఇస్తావా అని కర్రలెత్తారు.
ఆయన చిరునవ్వు నవ్వాడు. వీళ్ళు కర్రలతోటి నవ్వే కొద్ది మీదకి వచ్చి కొట్టబోయారు. ఆయన శరీరం మీద ఒక్క కర్ర దెబ్బ పడదు. వాళ్ళు కర్ర ఎత్తి ఆయన మీదలో కొట్టబోతుంటే ఆ కర్ర అలా లేస్తోంది, దగ్గరకు వస్తుంది, కానీ ఆయన శరీరాన్ని తాకడం లేదు. శరీరం దగ్గరికి రాగానే చిక్కన కర్ర వెనక్కి వస్తుందిట. వీళ్ళకి మతిపోయింది. మన తపశ్శక్తి, మన జపహోమ శక్తి ఏమైపోయిందో, కేవలం ఒక దిగంబరుడైన ముష్టివాడిని ఏం చేయలేకపోతున్నాం, భిక్షుకుడిని ఏం చేయలేకపోతున్నాం అనుకున్నారు. ఆ తర్వాత వాళ్ళందరూ తాళ్ళు పట్టుకొచ్చి బంధించబోయారు. దుర్యోధనాదులు పూర్వం కృష్ణుణ్ణి ఎలా బంధించాలనుకున్నారు, అలాగే ఈయన శివుడని తెలియక బంధించబోతే ఈ తాళ్ళన్నీ ఆయన మీద పడ్డాయి. పుట్టపుట్టపట తెగిపోయాడు. ఎలుకలు కొరికేస్తే వలలు తెగిపోయినట్టుగా తెగిపోయాయి. ఇలాగే కాదనుకున్నారు వాళ్ళు. మనం కొట్టలేకపోతున్నాం, బంధించలేకపోతున్నాం. ఈ భిక్షుకుడు వచ్చి ఈ స్త్రీల దగ్గర అవయవ ప్రదర్శన చేస్తున్నాడు, వీడిని ఏదో రకంగా కట్టడి చెయ్యాలి అనుకుని నీ లింగము ఊడి నేల మీద పడిపోగా కానీ శపించారు. వెంటనే శివుడు అదృశ్యుడైపోయాడు. ఆయన శివలింగం ఢామ్ అనే శబ్దంతో కింద పడిపోయింది. వాళ్ళకి మతిపోయింది. ఆ పాతాళము నుంచి ఆకాశం వరకు వ్యాపించిన శుద్ధ స్ఫటికలింగం అది. అప్పుడే వేదములు అన్నాయి, ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతి స్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణేందువాంతామృతై అస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాన్ జపన్ ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషిల్చేచ్చివం. ఎక్కడో పాతాళానికి వెళ్ళిపోయింది, ఆకాశం పైకి వెళ్ళింది, మొత్తం భువన బ్రహ్మాండములను ఆవరించింది. అటువంటి అద్భుతమైన అగ్నిస్వరూపమైన ఈ జ్యోతిర్లింగం ఆశ్చర్యం కలిగిస్తున్నది. ఇది స్ఫాటికంట, పైగా స్ఫటికాకారంలో ఉన్నది. శివుడు తెల్లగా ఉంటాడు, పరమాత్ముని యొక్క దివ్య స్వరూపమైన లింగము కూడా అలాగే స్ఫటికంలా తెల్లగా ఉన్నది. దీని ఆది ఎక్కడ, అంతం ఎక్కడ, మధ్య ఎక్కడ, భువన బ్రహ్మాండములంతా వ్యాపించి ఉంది. ఇప్పుడు అర్థమైంది మాకు. తెలియక ఈశ్వరుణ్ణి సాధారణ భిక్షుకుడు అనుకున్నాం, ఆయన్ని శపించాం. శివలింగమే ఈ సృష్టికి మూల కారణమని గ్రహించలేకపోయాం. లింగము అంటే లక్షణం, లక్షణములు కలిగినవాడు ఆయనే, లక్షణములు లేనివాడు ఆయనే. సమస్త లక్షణ స్వరూపుడు కానీ నిర్లక్షణ స్వరూపుడు, అనగా సగుణుడు నిర్గుణుడు ఈశ్వరుడు. అటువంటి ఈశ్వరుణ్ణి గ్రహించలేక మనం భ్రష్టులం అయిపోయాం. ఆ ఆడవాళ్ళు ఇంట్లో కూర్చుని ఆయన గ్రహించారు. మనం తపస్సు చేసి జపములు చేసి ఆ మహాత్ముడు దివ్య రూపంతో మన ముందుకు వస్తే పరీక్షలో తట్టుకోలేక అయ్యో ఇతడెవడో స్త్రీలను పాడు చేయడానికి వచ్చాడు అనుకున్నాం. ఎంత అమాయకులు మనం. ఇది కదా దివ్యస్వరూపుడైన శివుడి యొక్క తత్వం. శివాయ గురవే నమః అని అందుకే పురాణములు చెబుతున్నాయి అనుకుని శివలింగాన్ని, అంత భువన బ్రహ్మాండములు వ్యాపించిన శివలింగాన్ని తగ్గించమని కోరడానికి శివుణ్ణి ధ్యానించారు. కానీ ఆ ధ్యానం సరిపోలేదు. ఇంకా ఇంకా లింగం పెరిగిపోతుంది. పెరిగిపోతే ఏమవుతుందో తెలుసా, లోకములన్నీ శివలింగం ఏమైపోతున్నాయి. ఈ లోకంలో ఉన్న కొంపలన్నీ కూలిపోయాయి, సముద్రములు ఏకమైపోయాయి, భూమి మొత్తం నాశనం అయిపోవడం మొదలెట్టింది. అకాలంలో ప్రళయం వచ్చింది. ఏదో మహాత్ములు కొంతమంది తప్ప మిగతా జనమంతా నశించిపోవడం మొదలుపెట్టారు. ఒకసారి ఆలోచించండి, హఠాత్తుగా పైనుంచి పెద్ద పర్వతం వచ్చి పడితే ఏమవుతుందండి ఈ భూమి మీద? మొత్తం ఇక్కడున్న జనం అంతా పచ్చడైపోతారు. ఇప్పుడు శివలింగం అలా వ్యాపిస్తూ ఉంటే వీళ్ళందరూ దాని కింద పడి పచ్చడైపోతున్నారట. అప్పుడు వెంటనే బ్రహ్మగారిని పిలిచారు దేవతలు. బ్రహ్మ వచ్చాడు, ఈ లింగం ఏమిటో నాకు తెలియటం లేదన్నాడు. వెంటనే విష్ణువుని పిలిచారు వాళ్ళు, ఆయన వచ్చాడు. ఇదిగో ఇక్కడ జరిగిందో తమాషా. ఈ లింగం ఏమిటో తెలుసుకుంటే కదా ఈ లింగాన్ని చిన్నదిగా మారమని కోరతాం అని బ్రహ్మగారు హంస రూపంలో పైకి వెళ్ళాడు దాని ఉనికి తెలుసుకోవడానికి. విష్ణువు వరాహ రూపంతో కిందకి దిగాడు. అంటే అరుణాచలములో ఈ కథ జరగడానికి ముందు కూడా ఈ కథ జరిగిందనమాట ఇలాంటిది. చివరికి ఇద్దరు విసిగి వేసారి పైకి వచ్చేశారు. మొదట్లో బ్రహ్మగారు అసత్యం ఆడలేదులేండి. తర్వాత ఆయన అరుణాచల క్షేత్రానికి లింగం వచ్చిన తర్వాత రెండవసారి శివుడు లింగరూపం ధరించినప్పుడే అసత్యం ఆడాడు. అప్పుడు వాళ్ళిద్దరూ వచ్చి ఈ లింగం విచిత్రమైన లింగం, ఈ ఋషులంతా ఈశ్వరుడికి ఆగ్రహం కలిగించారు, ఆయన లింగం ఊడి కింద పడాలనుకున్నారు తప్ప ఈ చరాచర జగత్తంతా లింగస్వరూపం అని గ్రహించలేకపోయారు. ఈ అపచారమునకు ఈశ్వరుడు ఆగ్రహించి లోకమంతా వ్యాపిస్తున్నాడు. ఈ వ్యాపిస్తున్న లింగము సూక్ష్మం కాకపోతే
చిన్న శివలింగంగా మారకపోతే ఈ ప్రపంచం ఇక ఉండదనుకుని వెంటనే వాళ్ళు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ లింగాన్ని ప్రార్థన చేశారన్నమాట. అదిగో అప్పుడు వాళ్ళు చేసిన ప్రార్థనే ఇప్పటికి కూడా మన వాళ్ళు మహన్యాసపూర్వకంగా రుద్రాభిషేకం చేస్తున్నప్పుడు చెప్పిస్తారు. ఓం నిధనపతయే నమః, నిధనపతాంతికాయ నమః, ఓర్ధ్వాయ నమః, ఓర్ధ్వలింగాయ నమః, హిరణ్యాయ నమః, హిరణ్యలింగాయ నమః, సువర్ణాయ నమః, సువర్ణలింగాయ నమః, శివాయ నమః, శివలింగాయ నమః, దివ్యాయ నమః, దివ్యలింగాయ నమః, జ్వలాయ నమః, జలలింగాయ నమః, భవాయ నమః, భవలింగాయ నమః, ఆత్మాయ నమః, ఆత్మలింగాయ నమః, పరమాయ నమః, పరమలింగాయ నమః అని బ్రహ్మ విష్ణువు ముక్తకంఠంతో ఈశ్వరలింగాన్ని ధ్యానం చేశారు. అప్పుడు ఈశ్వరుడు ఆ లింగం నుంచి దివ్యమంగళ రూపంతో, మళ్ళీ మామూలు రూపం కాదు, దివ్యమంగళ రూపం, అది సమస్త లోకాలకి శుభములను కలిగించేటటువంటి రూపమది. మంగళము అంటే శుభము, దివ్యమంగళము దివ్యత్వంతో కూడినది, నాశనము లేని శుభములతో కూడిన రూపం. ఆ రూపాన్ని చూస్తే ఎప్పుడూ మనకు శుభాలు కలుగుతాయి, ఆ శుభములు పోవు. కొన్ని శుభములు వాడు వస్తే రేపు ఉండకపోవచ్చు, కొంతమందికి వాళ్ళు పెళ్ళవచ్చు, రేపు పొద్దున వాళ్ళు ఉండకపోవచ్చు కలిసి, లేదా భార్య దూరం అవ్వచ్చు, భర్త దూరం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కాబట్టి ఈ మంగళములు శాశ్వత మంగళములు కావు. కానీ పరమాత్మ సన్నిధానానికి వెడితేనో అక్కడ మంగళం శాశ్వత మంగళత్వం. అందుకే ఆయన్ని దివ్యమంగళుడు అన్నారు. ఇవాళ భూలోకంలో ఉన్న శుభములన్నీ ఎప్పుడూ శాశ్వతం అనుకోకండి. ఈ గృహములు శాశ్వతం కాదు, ఈ ధనములు శాశ్వతం కాదు, ఈ బంధములు శాశ్వతం కాదు, ఈ ఆహార పదార్థములు ఇవి మనకి శాశ్వతమైన శుభాన్ని ఇవ్వవు. కానీ ఒక్క ఈశ్వరానుగ్రహము మాత్రమే శాశ్వతమైనది. అందుకే శాశ్వతమైన అనుగ్రహము కలగాలని కోరుకోవాలట. ఆయన పేరే శాశ్వతుడు. అగ్రాహ్య శాశ్వత కృష్ణో అని రోజు విష్ణు సహస్రనామంలో విష్ణువుని స్తుతిస్తున్నాం. ఆయన మాత్రమే శాశ్వతుడు, తక్కినవన్నీ అశాశ్వతం. కానీ మనం అశాశ్వత బంధం కోరుకుంటున్నాం, శాశ్వత బంధం కోరుకోవడం లేదు. మేము మీకు పురాణం చెప్పడం యొక్క ఉద్దేశం ఏమిటంటే మీకు శాశ్వతంగా పరమాత్మతో బంధం ఇవ్వడానికి. పరమాత్మతో కూడిన బంధమే శాశ్వత బంధం అంటే. అంతేగాని ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళతో స్నేహం వల్ల ఏం ఉపయోగం లేదు. వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకున్న రోజు ఎలా ఉన్నావు, భోజనం చేసావా, అన్నం తిన్నావా అన్న బంధం శాశ్వతం కాదు, అది అశాశ్వతం. అదేదో కొద్ది వరకే ఉపయోగపడుతుంది. అది మంచి పనులు చేయడానికి ఆ బంధం ఉపయోగపడవచ్చు, చెడ్డకి ఉపయోగపడవచ్చు. కానీ ఒక్క పరమాత్మ బంధం మాత్రం శాశ్వత బంధం. అది నాశనము లేని బంధం. అది దివ్య మంగళ రూపం అని అందుకని అన్నారు. అటువంటి దివ్య మంగళ రూపంతో పరమాత్ముడు దర్శనమిచ్చాట. ఇచ్చి ఈ ఋషులు దురభిమానం కలిగిన వారు, దేహాభిమానం కలిగిన వారు. దేహం మీద అభిమానం కలిగి ఉండడం అంటే ఈ దేహం నాది, ఈ దేహం గొప్పది, ఈ దేహం అన్నిటికంటే శ్రేష్టమైనది అని భావిస్తే దానికి దేహాభిమానము అని పేరు అన్నమాట. కొంతమందికి అలాగే అనిపిస్తుంది అన్నమాట. నా బాడీ గొప్పది, నేను వేసుకున్న బట్టలు గొప్పవి, నా పాండిత్యం గొప్పది, లేకపోతే నా ఆహారపు అలవాట్లు గొప్పవి. ఇలా విచిత్రమైన అభిమానములు శరీరముల మీద చాలామందికి ఉంటాయి. అసలు ఇది లేకుండా ఎవడుంటాడండి? దేహాభిమానము లేదు అన్నవాడు ఒక్కటి చేయొద్దండి. నాకు నా శరీరం మీద వ్యామోహం లేదు అన్నవాడు ఎవడూ ఉండడు. ఒకడెవడో అలా అన్నట్లండి, నాకు దేహాభిమానం లేదని. వెంటనే వాళ్ళు ఆవిడ వచ్చి లాగా గోపేద కూడా కొట్టిందిట. వాడు డామని కింద పడ్డాడు. దిక్కుమాలిందనా, ఎలా కొట్టేవి అన్నట్ట. ఆ దిక్కుమాలిందనా నన్ను అన్నావుగా, కాబట్టి నీకు దేహాభిమానం ఉందండి ఆవిడ. కాబట్టి దేహాభిమానం ఉంటుంది, అది ఎక్కువ అవ్వకూడదు. ఎక్కువైతే దురభిమానం అంటారు. మనందరికీ ఉంటుంది, లేకపోతే అంత ఇబ్బంది అండి బాబు. దురభిమానం, శరీరం మీద అభిమానం ఉన్నంత వరకు ఈశ్వర సాక్షాత్కారం కలగదు. ఆ అభిమానం ఈ స్త్రీల దగ్గర లేదు. వీళ్ళు నన్ను చూడగానే భక్తి నాకు భిక్ష అనగానే నన్ను వెంటనే కనిపెట్టారు. నీకు భిక్షగా ఏం కావాలని అడిగితే భక్తి అన్నాను, అప్పుడే వీళ్ళు కనిపెట్టారు. చూసారా వీళ్ళంత గొప్పవాళ్ళు. కాబట్టి స్త్రీమూర్తులకు ఉన్నటువంటి శక్తి మీకు లేకపోవడానికి గల కారణం మీకున్న అహంకారం, వాళ్ళకి అహంకారం లేకపోవటం. ఎంత గొప్ప మాట అండి అది. దీన్ని బట్టి మీరు గుర్తుపెట్టుకోండి. ఇంట్లో వంట చేసుకుంటుంది మా ముసలివాడికి ఏం తెలుసు అనుకోకండి. ఎప్పుడు ఆవిడికి తెలిసినది మీకు తెలియదు. అంటే అలా అన్నానండి, మళ్ళీ బయటికి వెళ్ళాక రేపు కారులో తీసుకెళ్ళడం మానేశారు. నేనండం కదా ఈ మాట. భాగవతంలో మహానుభావులైన ఋషులు అన్నారండి. భాగవతంలో కూడా ఇలాంటి కథ ఉంది. ఋషిపత్నులు కృష్ణుడిలో కలిసిపోయారు. కానీ ఋషులు అంగిరసం అనే యజ్ఞం చేశారండి. ఆ
అంగిరులు అనేటటువంటి వాడు యజ్ఞం చేసి కూడా వెళ్ళలేకపోయారు. కారణం ఏంటో తెలుసా? కట్టకట్ట మోసపోయితిమి కాంతలపాటియు బుద్ధి లేదు. కటకట మోసపోయితిమి కాంతలపాటియు బుద్ధి లేదు. నేడిటు హరికానబో నెరుగమేము దురాత్ములమేము కల్మషోద్భటులము విష్ణుదోరగుల ప్రాజ్ఞతలేల తపంబులేల పర్యటనములేల శీలములు యాగములు మరియేల కాల్పనే అన్నారు. కాల్పనే అంటే తగలెట్టడానికే అన్నారు. అయ్యో మేము మోసపోయాం, మన భార్యలకున్న బుద్ధి మనకు లేదు, మనం అజ్ఞానంతో పుట్టాం, మూర్ఖులం అయిపోయాం, ఇక్కడికి శ్రీకృష్ణుడు వస్తే చూడలేకపోయాం, విష్ణుమూర్తికి దూరం అయిపోయిన తర్వాత మన యజ్ఞం ఎందుకు, తపస్సెందుకు, దానం ఎందుకు, శీలం ఎందుకు, ఈ తీర్థయాత్రలు ఎందుకు, తగలబెట్టడానికా అన్నారు వాళ్ళు. కాబట్టి ఏదో ఒక పూర్వజన్మ సుకృతం ఉండి కొంతమంది కేవలం ఇంట్లో వంట చేస్తున్నప్పుడు ఓం నమః శివాయ అనుకుంటూ వంట చేస్తున్నారు, వాళ్ళు శివుడిలో కలిసిపోతున్నారు. వండుతూ రామయ్యను వడ్డిస్తూ రామయ్యను అంటూ వాళ్ళు రాముడిలో కలిసిపోతున్నారు. అది కావాలంటే భక్తి కావాలి. ఆ భక్తి నిజమైన భక్తి అనగానే ఈ ఋషులంతా సాష్టాంగ నమస్కారం చేశారు. ప్రభు, నీవు చెప్పినట్టుగా మేము దురభిమానులం, అజ్ఞానులం, మా దగ్గర మూర్ఖత్వం ఎక్కువైపోయింది. దానికి ఒకటే కారణం, మేము బాగా చదువుకున్నాం, వేదం చదివాం కనుక వేద పండితులం, మాకు యజ్ఞములు చేయడం వచ్చు, మమ్మల్ని మించిన వాళ్ళు లేరు అని అహంకారంలో పడ్డాం. చదువు పెరిగితే జ్ఞానం పెరగాలి, అహంకారం దూరం అవ్వాలి, ఈ మాత్రం కూడా మాకు తెలియలేదు, క్షమించు అని భక్తితో కాళ్ళు గట్టిగా పట్టుకుని ఏడ్చేశారండి పాపం. మామూలు ఏడుపు కాదు, చూస్తే నాకే జాలి కలుగుతుందన్నమాట. త్వం లింగరూపీతు మహాప్రభో వేదాంత వేద్యోసి మహాత్మరూపి. అప్పుడు వాళ్ళంతా బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, శివుడిని ప్రార్థించడం మాకు తెలియటం లేదు, మా పాండిత్యం అహంకారం తెచ్చిపెట్టడం వల్ల అజ్ఞానంలో పడ్డా, నువ్వే ప్రార్థించంటే ఇప్పుడు బ్రహ్మగారు ప్రార్థించాడనమాట. ఈ ప్రార్థన చాలా గొప్ప ప్రార్థన. స్కాంద పురాణంలో కేదారఖండం అంటే మాహేశ్వర ఖండంలోని కేదారఖండంలో శివలింగ మహాత్మ్యంలో 7వ సర్కలో 2వ శ్లోకం నుంచి 8వ శ్లోకం వరకు వరసగా 6 శ్లోకములు బ్రహ్మగారు శివుణ్ణి భక్తితో స్తుతించాడు. అర్థమైనా ముందు ఆ స్తోత్రం వినేయండి, మీకు చాలా గొప్ప శక్తి కలుగుతుంది. అగ్ని అలా తగలగానే ఆ నిప్పు ఎలా పుట్టిందో మనకు తెలియక్కర్లా, కానీ ఆ వేడి మనకు తగులుతుంది చాలు. అగ్గిపెట్టితో వెలిగించామా, లేకపోతే ఇంకో గిగ్గిపెట్టితో వెలిగించామా, దేనితో వెలిగించామా అనేది అక్కర్లా, అది నిప్పే కదా. ఆ నిప్పు దగ్గర పెడితే ఆ వేడి మనకు సోకుతుంది, ఆ వేడి మనల్ని కాలుస్తుంది. స్తోత్రం కూడా అర్థం తెలిసినా తెలియకపోయినా అది విన్నంత మాత్రం చేతనే అగ్నిలాగా మనల్ని శుద్ధి చేస్తుంది. త్వం లింగరూపీతు మహాప్రభో వేదాంత వేద్యోసి మహాత్మరూపీ. మళ్ళీ చెప్పండి అందరూ ఒకసారి. త్వం లింగరూపీతు మహాప్రభావ వేదాంత వేద్యోసి మహాత్మరూపీ ఏనైవ సర్వే జగదాత్మమూలం కృతం సదానందరూపేణ నిత్యం త్వం సాక్షి సర్వలోకానాం హర్త త్వం చ విచక్షణః రక్షణోసి మహాదేవ భైరవోసి జగత్పతే త్వయా లింగస్వరూపేణ వ్యాప్తమేతత్ జగత్రయం క్షుద్రాశ్చైవ వయం నాథ మాయామోహితచేతసః అహం సురాసురాః సర్వే యక్ష గంధర్వ రాక్షసాః పన్నగాశ్చ పిశాచాశ్చ తథా విద్యాధరా అమీ త్వం హి విశ్వసృజాం స్రష్టాత్వం దేవో జగత్పతిః కర్తాత్వం భువనస్యాస్య త్వం హర్త పురుషః పరః త్రాహి అస్మాకం మహాదేవ దేవదేవ నమోస్తుతే. ఏవం
స్తుతో హి వై ధాత్ర లింగరూపి మహేశ్వర. ఈ విధంగా లింగరూపంలో ఉన్న మహేశ్వరుణ్ణి ఎవరు స్తోత్రం చేశారు? ధాత్ర, బ్రహ్మచేత స్తుతింపబడింది. లింగరూపంలో ఉన్న మహేశ్వరుడు బ్రహ్మచేత స్తుతింపబడ్డట. ఆ స్తోత్రం ఎటువంటిది? నీవు ప్రస్తుతం లింగరూపంలో ఉన్నావు. ఈ లింగమునకు గుణము లేదు, కర్మము లేదు, రూపము లేదు, ఆకారం ఉంటుంది, ఉండదు. అంచేత ఇది నిరాకారము మరియు సాకారం. అటువంటి నీ ప్రభావం మాకేం తెలుసు? నువ్వు మహాప్రభావం కలిగిన వాడివి, వేదాంతముల చేత తెలియబడనివాడివి, తెలియబడేవాడివి. వేదాంతముల వల్లే తెలుసుకుంటాం, కానీ కేవలం వేదాంత రహస్యముల వల్ల నీవు తెలియదు. మహాత్మస్వరూపుడమైన నీకు నమస్కారం. ఈ జగత్తంతటికీ మూలకారకుడవు నువ్వు. నీ చేత ఆనందస్వరూపమైన సచ్చిదానందస్వరూపమైన ఈ జగత్తంతా సృష్టింపబడింది. ఈ జగత్తు సత్పదార్థం, అంటే శాశ్వతముగా ఉండేది. దీన్ని నువ్వు చిత్స్వరూపం, చైతన్యంగా మార్చావు. ఇది సత్తు చిత్తు. ఇక్కడ ఉండేవాడికి నీవు ఉంటే ఆనందం కలుగుతుంది. నీవు ఉంటే ఈ జగత్తంతా సత్తు చిత్తు ఆనందం. నీవు లేకపోతే ఇది సచ్చిదానందం కాకుండా అవుతుంది. నువ్వే సమస్త లోకములకు సాక్షివి. నీ కంటితో నిరంతరం వీటిని చూస్తూ ఉంటావు. నీకు చూడ్డానికి ఈ మూడు కళ్ళు అక్కర్లేదు. పగటిపూట సూర్యుడు, రాత్రిపూట చంద్రుడు, మధ్యలో అగ్నిహోత్రుడు, సంధ్యులు, యముడు, కాలపురుషుడు, బ్రహ్మ, ఈ నిశలు, పవళ్ళు ఇవన్నీ నీ స్వరూపాలే. అందుకే ఇవన్నీ నీకు ప్రతిగా వీటిని చూస్తాయి. మీకు విషయం అర్థమైంది ఉండొచ్చు. మనం శివుడు ఇక్కడ ఉండి చూస్తున్నాడా అని అప్పుడప్పుడు ప్రశ్నిస్తూ ఉంటాడట. శివుడు మన ఏం చూస్తాడు? ఆయన ఇక్కడ ఉన్నాడా? ఆయన ఏమన్నా రెండు కళ్ళు విప్పి చూస్తాడా పద్మాగర్ గారు చూసినట్టు? అందువల్ల మనం ఎక్కడున్నామో చెబితే ఏమిటి, చెప్పకపోతే ఏమిటి అనిపించచ్చుగా. కానీ అది భ్రమ. పగటిపూట సూర్యుడు మన చూస్తాడు. ఆ సూర్యుడు శివుడికి కుడి కన్ను. రాత్రిపూట చంద్రుడు చూస్తాడు. ఆయన చంద్రుడు ఎడమ కన్ను. కానీ సూర్యుడు చంద్రుడు ఉండని సమయాలు ఉన్నాయి కదా. సూర్యుడు పగలుంటాడు, సంధ్యా సమయంలో ఉండకపోవచ్చు. చంద్రుడు రాత్రి ఉంటాడు, సంధ్యా సమయంలో ఉండడు. అప్పుడు ఈ సంధ్యలే శివుడి యొక్క తల వెంట్రుకలు, అవి చూస్తున్నాయి. వర్షాకాలం వచ్చింది, సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, సంధ్య లేదు, అసలు ఏమీ లేదు, కటికి చీకటి. అప్పుడు ఎవరు చూస్తున్నారు? అప్పుడు ఈ వర్షాకాలపు మేఘములే ఆయన యొక్క శిరస్సు మీద ఉన్న వెంట్రుకలు. అందుకే ఆయన వ్యోమకేశుడు, ఆకాశమే జుట్టుగా కలిగిన వాడు. అప్పుడు అవి చూస్తున్నాయి. ఇది కాక సూర్యుడు చంద్రుడు ఉన్నా లేకపోయినా పగలు రాత్రి ఏర్పడుతుంటాయి. ఒక్కొక్కప్పుడు సూర్యుడు రాకపోవచ్చు, ఆ రోజంతా చంద్రుడు రాకపోవచ్చు, కానీ పగలని తెలుస్తుందా లేదా నీకు? రాత్రి అని తెలుస్తుందా లేదా? కొంచెం చీకటిగా ఉండొచ్చు కానీ అది పగలే, అది రాత్రే. కాబట్టి పగలు రాత్రి అని పిలువబడే పదార్థములు కూడా చూస్తున్నాయి. ఇది కాకుండా ధర్మదేవత ఎప్పుడు మన చుట్టూతూనే ఉంటాడు. మనం ఆచరించే ధర్మము ఒక దేవతా స్వరూపమై మనల్ని పరిశీలిస్తూ ఉంటుందన్నమాట. ఈ పూట వీడు మార్కెట్కి వెళ్ళి బొట్టు బిళ్ళలు కొనెను, ఈ పూట వీడు ట్యాబ్లెట్లు కొన్నాడు, వీడు ఇక్కడ ఫలానా చోట బాత్రూంలో స్నానం చేస్తున్నాడు, ఇతడు ఇక్కడ అన్నం తింటున్నాడు పెడుతున్నాడు అని ధర్మదేవత చూస్తాడు. ఇది కాక కాలపురుషుడు ఒకడు ఉన్నాడు. యమధర్మరాజు గారికి సాయం చేసేవాడే కాలుడంటే. కాలుడన్నా మృత్యువు అన్నా ఒకడే. మృత్యువు వేరు, యముడు వేరండోయ్. మృత్యువు ముందొచ్చి మన శరీరాన్ని పట్టుకుంటాడు. మన ప్రాణం పోవడానికి యమధర్మరాజు గారికి సాయం చేస్తాడు. అప్పుడు యముడు యమకింకరుల ద్వారా ప్రాణం లాగుతాడు. పట్టుకుపోయేవాడు యమకింకరులైనా ప్రాణం పీకేవాడిని మృత్యు అంటారు. ఆయన్నే కాలుడు అంటారు. ఆ కాలుడు నల్లని రూపంతో వస్తాడనమాట. వాడికి ఎవడన్నా భయం లేదు. అటువంటి కాలుడిని కూడా నాశనం చేస్తాడు కాబట్టి ఈశ్వరుణ్ణి మహాకాలుడు, కాలకాలుడు అన్నారు. యమధర్మరాజుడు కూడా తన్ని అవతల పారేశాడు కాబట్టి ఆయన అంతకాంతకుడు అన్నారు. అంతకుడు అంటే యముడు. ఆ అంతకుడికి అంతకుట్ట, యముడిని కూడా చంపినవాడు ఆయన. తమంతకాంతకం భజే అని రావణాసురుడు అలా స్తోత్రం చేశాడు. అటువంటి ఈశ్వరుడు నీవు, నీకు నమస్కారం. నీవు అన్నీ చూస్తూనే ఉంటావు. మేము ఎక్కడ ఏ మూల ఏం చేసినా నీకు వెంటనే తెలిసిపోతుంది. తెలిసిన వెంటనే ఫలితం ఇవ్వడండోయ్, క్షమిస్తాట. పిల్లలు కదా వీళ్ళు. అందుకని ఇప్పుడు ఫలానా వాడిని పిలవగానే నేను ఇప్పుడు నిద్రపోతున్నాను అన్నాడు అనుకోండి, నిద్రపోయినా పోన్లే పిల్లాడు నిద్రపోతున్నాను అన్నాడు, రావడానికి కొంచెం బతికించాడేమో అని క్షమిస్తాట. చాలామంది అసత్యాలు ఆడకుండా ఉండలేరు, అది వాడి లక్షణం. అసలు అందులో కలియుగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఇంచుమించుగా 90% అబద్ధం, 10% సత్యం పలుకుతారట. నేనల్లా, వ్యాసుడు అన్నాడు, బ్రహ్మగారు స్తోత్రం చేశారు. ఇందులో ఉన్న వాళ్ళలో
90% అబద్ధం ఆడతారట, 10% అసత్యం ఆడరట. అంటే మనుషులు కాదు, 10% మనుషులు అనలేస్తామా. మనం మాట్లాడే మాటల్లో 90 మాటలు అబద్ధాలు ఉంటాయట, అది 10 మాటలే నిజం ఉంటాయట. వీళ్ళల్లో పురాణములు వినేటటువంటి వాళ్ళు మాత్రం 50-50గా ఉంటారట. అంటే మీ గురించి చెప్పాడు, మీరు 90% అబద్ధం ఆడరట, సగం అబద్ధాలు సగం ఏమో నిజాలు చెబుతారట, మీ గురించి చెప్పాడు. మళ్ళీ వీళ్ళల్లో గురుభక్తితో శ్రద్ధతో పురాణం వినేవాళ్ళు ఉన్నట్టుండే, వీళ్ళు 70 మాటలు నిజం చెప్పి ఓ 30 మాటలే అబద్ధం ఆడతారట. అనగా ఎల్లుండి కారు తీసుకురాలేనండి, కారణం పెళ్ళుందండి అని కొద్దిగా చిన్న అబద్ధమే చెబుతారట. ఏది 70% ఉండదని చెప్పి. మీ గురించి చెప్పలేదు సుమా, మీరు మహానుభావులు. ఇక వీళ్లలో మళ్ళీ పురాణమును శ్రద్ధానిష్టతో వినడమే కాకుండా మా గురువే పరమాత్మ స్వరూపం అనుకున్న వాళ్ళు మాత్రం 100 మాటలు మాట్లాడితే 90 మాటల్లో నిజం ఉంటుంది, ఒక్క 10 మాటలు మాత్రం అబద్ధం ఆడతారు. ఈ 10 మాటలు అబద్ధం ఆడకుండా ఉండట, కనీసం 10 మాటలు అబద్ధం లేకుండా 190 మాటలు మాత్రమే నిజం చెప్పి 10 మాటలు అబద్ధం లేకుండా కలియుగంలో ఎవరూ ఉండరని చెప్పేశాడు మరి బ్రహ్మగారు. నేనేం చెప్పను, నేను 100 మాటలు అబద్ధం లేకుండా నిజమే చెబుతాను అని గుండెల మీద చేసుకుని ఎవరైనా ఇక్కడికి వస్తే అప్పుడు వాడికి నేను బ్రహ్మని పిలిచి ఈతడు నిజం చెబుతాట, 100 మాటలు నిజమే చెబుతాట, ఎప్పుడు అబద్ధం ఆట అని చెప్పగలుగుతాం. అలాంటి వాళ్ళు ఎవరైనా మీరు ధైర్యం ఉంటే మొహమాట లేకుండా చెప్పండి. నేను ఇక్కడ ఏదో ఛాలెంజ్ కోసం కాదు, గురువుగారు మీ పాదాల మీద ఒట్టు, నేను 100 మాటలు నిజమే చెబుతున్నాను, నా మనస్సులో ఉన్నది ఏదో అది మీతో సూటిగా చెబుతున్నాను, అసత్యం అట్లేదు అని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఓసారి రండి. అందరూ ఉండగానండి, అది కొంచెం డేంజర్లండి. అందువల్ల అందరూ ఉండగా కాకుండా ఎవరు లేనప్పుడు వస్తే ఓ దండ వాళ్ళకి వేసి నేను వెంటనే బ్రహ్మగారికి నమస్కరిస్తాను. బ్రహ్మదేవ, ఇదిగో ఫలానా అమ్మాయి లేక ఫలానా అబ్బాయి 100 మాటలు నిజమే చెబుతున్నట్ట, ఒక్క అబద్ధం కూడా చెప్పలేదట ఇప్పటి వరకు, భవిష్యత్తులో కూడా చెప్పట్ట, హరిశ్చంద్రుడు పొడిచి పుట్టాట అని చెప్పి బ్రహ్మగారికి రికమెండేషన్ చెబుతాను. నా మాట బ్రహ్మ వింటాడని నా నమ్మకం, ఎందుకంటే నేనే బ్రహ్మశ్రీని కనుక. కాబట్టి ఇటువంటి వాడు బ్రహ్మలోకానికి పంపగలను కనుక. కానీ కొంచెం కష్టం అండి, ఎంత కష్టం అండి, అది చాలా కష్టం అది. ఎందుకంటే మనస్సులో ఉన్న మాట చెప్పు అంటే ఎవరు చెప్పగలుగుతారు? ఆ మనస్సులో ఉన్న మాటే తెలిసే వరం కనుక ఎవరైనా ఇచ్చారంటే వీడి ఇంట్లో బతకలేడు కదా, అదేదో సినిమాలో లాగా. ఎదుటివాడు మనస్సులో ఉన్నది నీకు తెలిసిపోతుందని చెప్పామంటే వాడు లోపల తిట్టుకుంటూ పైకి మాత్రం పద్మాగర్ గారు మీ పురాణం లోపల తిక్కుమాలాడు పురాణం అనేది నాకు తెలిసిందనుకోండి వాడు అనుకున్నట్టుగా, ఇక నేను పురాణం ఏం చెబుతాను. అందుకనే ఇక్కడున్న కాసేపు నా మనస్సును మూసేసి కూర్చుంటాను అనమాట. అప్పుడు నాకు మీరు ఏమనుకుంటున్నా, మీరు చప్పట్లు కొడుతూ ఉంటే ఓహో అనుకుని ముచ్చట్లతో ఆనందంతో చెబుతాను. కానీ ఇందులో ఎవడన్నా దిక్కుమాలాడు తిట్టడానికి వచ్చినట్టుగా నాకు తెలిస్తే, వీడు తిడుతున్నాడని తెలిస్తే, ఇంక పురాణం ఏం సాగుతుంది వాడు తిట్టుకుంటున్నాడని తెలిస్తే కష్టం అది. అందువల్ల 100 పాళ్ళు అసత్యములు పలకడం కష్టమైన సత్యం కూడా అటువంటిది. అలా అసత్యం సత్యం ఈ రెండు పరమాత్మకి తెలుస్తాయి. తెలిసిన క్షమిస్తాడు, క్షమాగుణం కలిగినవాడు. కాకపోతే ఇది పరాకాష్ఠకి వెడితే అప్పుడు మాత్రమే శిక్షించే నీకు నమస్కారము, అటువంటి సాక్షిస్వరూపుడమైన నీకు నమస్కారం. నీవే సాక్షివి, నీవే కర్తవి, నీవే హర్తవి, నీవే భర్తవి, సమస్త విచక్షణ జ్ఞానం కలిగిన వాడివి, రక్షకుడివి, మహాదేవుడివి, భైరవుడివి, జగత్పతివైన ఈశ్వర నీకు నమస్కారం. లింగస్వరూపంతో 3 లోకాలలో వ్యాపించావు. ఇంత లింగము సూక్ష్మం కాకపోతే ఈ జగత్తు నిలబడదు. ఇప్పుడు చెప్పారు వాళ్ళు దేవతలు, ఇందాక ఋషులు, క్షుద్రాశ్చైవ, మేము అల్పులము. క్షుద్రుడు అంటే అల్పుడు అనమాట. మేము అల్పులం, అందుకే మేము గొప్పవాళ్ళం అనుకున్నాం, నిన్ను గ్రహించలేకపోయాం. నాథ, ఈ క్షుద్రత్వం ఎందుకు వచ్చింది? మాయా మోహిత చేత సహా, మేము మాయ చేత మోహింపబడ్డాం. మాయ మమ్మల్ని కమ్మింది. ఈ మాయ ఎంత వాణ్ణైనా బొట్లో వేస్తుంది. భగవంతుడు నీకేం కావాలో కోరుకోమంటే మాయ వల్ల ఎంతోమంది విచిత్రమైన కోరికలు కోరిన వాళ్ళు లేరు. రావణాసురుడు, కుంభకర్ణుడు, విభీషణుడు, వీళ్ళంతా బ్రహ్మగారి మాయకి లోబడిపోయి కోరుకున్నారు. విభీషణుడు మాత్రమే ముక్తి కోరుకున్నాడు. అదే కుంభకర్ణుడు చూడండి, 6 నెలల పాటు భోజనం, ఒక్కరోజు నిద్ర కోరుకుందాం అనుకున్నట్ట. వాడేది కోరుకుని ఉంటే పురాణం చెప్పడానికి నేను, మీరు వినడానికి ఎవరు ఉండరు, అందరినీ మింగేసేవాడు ఈ వాడికి ఎప్పుడు. కానీ ఏం చేసింది మాయ? సరస్వతి రూపంలో వచ్చి వాడు నాలుగు మీద చేరింది. 6 నెలలు భోజనం, ఒక్కరోజు నిద్ర అన్నవాడు కాస్త 6 నెలలు నిద్ర, ఒక్కరోజు భోజనం అని కోరుకున్నాడు. దామని పడిపోయి నిద్రపోయాడు. 6 నెలలకు ఒక్కరోజు లేస్తేనే
ఇంతమందిని తినేసేటంటే వాడు 6 నెలలు భోజనం చేస్తే ఇంక మీకు భోజనం ఎక్కడదండి? మనందరం వాడికి చిన్ని చిన్ని పుణుకులు, ఒక్కొక్కడు ఇందులో ఉన్న వాళ్ళందరూ కూడా వాడికి మరీ చిన్ని చిన్ని పుణుకులట. అలాంటి ఎన్ని పుణుకులైనా తినేసినా వాడు కొడుకురాదు, అలా కోరుకుంటారు. అలాగే రావణాసురుడు కూడా అందరి వల్ల చావు లేకుండా కోరుకుందాం అనుకుని ఈ మాయకు మోహితుడై నరుల వల్ల వానరుల వల్ల తప్ప ఎవరి వల్ల చావు లేకుండా కోరుకున్నాడు. అదే మాయ అంటే. అందువల్ల ఎప్పుడైనా మిమ్మల్ని గురువులు ఏదైనా వరం కోరుకోమంటే ముందు ఆ మాయకి ఓ నమస్కారం పెట్టి, అంతటి గురువు నీకు ఏది కావాలంటే ఇది ఇస్తున్నాడు, అటువంటి ఆయన దగ్గరికి వచ్చి నాకు ఏమీ అక్కర్లేదండి అన్నావా ఏమీ లేకుండా పోతుంది. పోనీ ఆ కోరుకునేది బిల్డింగ్ కావాలని కోరుకున్నావా బిల్డింగ్తో వదిలిపోతుంది. మోక్షం కావాలి, గురు సాంగత్యం కావాలి, గురువుతో నిరంతర యాత్రలు చేసి తరించాలని కోరుకోవాలి, ఇలాంటి మంచి కోరికలు కోరుకోవాలి. ఇవన్నీ కర్మయోగాలండి. కొనుక్కోండి మాయ. ఆ మాయే మమ్మల్ని పట్టుకున్నది, దానివల్ల నిన్ను గుర్తించలేకపోయాం అని ఈ విధంగా పరిపరి విధాలుగా ప్రార్థించగా ఈశ్వరుడు చిరునవ్వు నవ్వి వెంటనే చిన్న రూపం, సూక్ష్మ రూపం ధరించాడు. అలా మొట్టమొదటగా ఆయన సూక్ష్మ రూపం ధరించగానే దేవతలంతా లింగాన్ని చూచి ఓం అన్నారు. అదే ఓంకారేశ్వర క్షేత్రం అయిపోయింది. తర్వాత ద్వాదశ జ్యోతిర్లింగాలు వచ్చాక ఈ ఓంకారేశ్వర క్షేత్రాన్ని కూడా అందులో చేర్చి దానికి ఒక ప్రత్యేకమైన చరిత్రని పరమాత్మ సృష్టించాడు. కానీ సృష్టిలో మొట్టమొదటి అదొక ఓంకారం, తర్వాత అరుణాచలం. దేనికి దానికి ఏ లింగములకు ఆ లింగమే మనల్ని అనుగ్రహించే అపూర్వ లింగములవి. తదనంతరం ఋషులు ఈశ్వర ఈ లింగమును ఎలా పూజించాలి, ఎప్పుడూ మాయలో పడకుండా మేము ఎలా తరించాలి అని అడిగితే అప్పుడు ఆయన ఈ ప్రపంచంలో అన్నిటికంటే గొప్పది అధ్యాత్మలింగము అన్నాడు. ఆయన ఎదురుగుండా కనబడుతున్న లింగము ఒక మత్సు లింగం, నేను ఇలా ఉంటాను అని మీకోసం చూపించిన ఒక రూపం. కానీ అధ్యాత్మలింగం అంటే మీ మనస్సులోనే నా లింగం ఉండాలి. ఏ విధమైన కోరికలు లేని బ్రహ్మజ్ఞానంతో కూడిన లింగం అంటే నాకు ఇష్టం. కాబట్టి నిర్గుణ స్వరూపమైన మానసిక లింగాన్ని ధ్యానించండి. ఈ మానసిక లింగాన్ని ఒక్క గురువే ఇవ్వగలుగుతాడు. అందుకే గురులింగం అన్నిటికంటే గొప్పది. ఇటు స్కాంద పురాణము చెప్పింది, శివపురాణములో విద్యేశ్వర సంహిత కూడా చెప్పింది. కాబట్టి అన్నిటికంటే గొప్పది అధ్యాత్మలింగం. అధ్యాత్మలింగం గురుస్వరూపం. గురువుని సేవించటమే, గురువు శరీరమే ఒక లింగం అనుకోవడమే గురులింగం. అందుకే కాబోలు కొంతమంది వద్దు బాబోయన్నా వినిపించుకోకుండా పక్క వాళ్ళు తోసేనే కాళ్ళు పట్టేసుకుంటారు. కానీ కాళ్ళే పట్టుకోక్కర్లా, గురువు చెప్పిన మార్గంలో నడుచుకోవటమే గురులింగాన్ని సేవించడం అంటేనండి. గురులింగము, గురువు యొక్క శరీరమే లింగం అంటే అంతరార్థం ఏంటంటే, నాయనలారా ధర్మం రక్షించండి, ఆలయాలు రక్షించండి, సరైన మార్గంలో నడుచుకోండి, భార్యాభర్తలు కలిసి ఉండండి, చిటికీ పటికి భర్తను తెగ తిట్టేయకండి, దొరికాడు కదా అని భర్త గారు బుర్ర బాధేయకండి, అలాగే భార్యను కూడా చంపకండి అని చెబితే ఆ మంచి మాటలు వినండి, ఐకమత్యంతో కలిసి ఉండండి, ధర్మ మార్గంలో నడుచుకోండి. ఇలా నడుచుకోవటమే గురువు అనేటటువంటి ఒక లింగమును సేవించుట. అంతే తప్ప గురువు గారిని పట్టుకెళ్ళి లింగంలో బంధించేసి ప్రతిష్ఠ చేసి ఆయనే లింగం వరకు ఎత్తుమంది నీడిపోయేమని కాదు, నన్ను తీసుకెళ్ళి ఒక ఏదో శేషంలో కరిగించి పోసేయమని కాదు. అక్కడ గురు వాక్యంతో కర్తవ్యం. చెప్పినప్పుడు వినాలి. చెప్పేది మీ శ్రేయస్సు కోసమే చెబుతారు కాబట్టి, అది కూడా శాస్త్రబద్ధమైనదే చెబుతాడు కాబట్టి, గురువు మార్గంలో గురువు చెప్పిన మాటలను ఆచరణలో పెడుతూ జీవితాన్ని గడపడమే అపూర్వమైన ధర్మ మార్గం అంటే. శివలింగమును ఎలా అయినా పూజించవచ్చుట. శివుడు భక్త సులభుడు, ఆయనే చెప్పిన మాట. నిన్ను ఎలా పూజిస్తే మేము మాయలో పడకుండా తరిస్తామని అడిగారు కదా ఋషులు. అందుకని శివుడు సమాధానం చెబుతూ నాకు అధ్యాత్మలింగం ఇష్టం, మానసికంగా పూజించండి. ఇంకా భౌతికంగా పూజించేటప్పుడు నా లింగము స్ఫటికముతో కానీ, శిలతో కానీ, దారువుతో కానీ, లోహముతో కానీ తయారు చేసుకోండి. లోహములలో ఇత్తడి, రాగి ఇవి రెండు మధ్యమములు, వెండి ఉత్తమం, బంగారం ఉత్తమోత్తమం, ఇనుము అధమం. అది కూడా లింగానికి పనికొస్తుంది కదా, అది అధమం. కాబట్టి ధాతువుల్లో ఇవి మంచివి. ఇక పాదరసలింగం అంటే నాకు చాలా ఇష్టం. పాదరసం అంటే రుద్రవీర్యం, అది అపూర్వమైన లింగం. ఆ రసలింగాన్ని పూజించేవాళ్ళని తొందరగా అనుగ్రహిస్తాను. పసరుతో, దళాలతో రసలింగాన్ని అభిషేకం చేసి ఆ పసరు శరీరానికి పూసుకుంటే శరీరానికి ఉన్న రోగాలు, ఆదివ్యాధులు తొలగిపోతాయి. ఏమేం పసరులవి అంటే మారేడాకులు, తులసీ దళములు, మూర్ఖుండాకు అని ఒకటి ఉంటుంది, దాని రసము, ఉత్తరేణి ఆకులు. ఈ ఆకులన్నిటినీ బాగా రుబ్బి
పిండి రసం తీయండి. ఈ రసంతో పాదరసలింగాన్ని అభిషేకం చేయండి. అనంతరం కొద్దిగా పచ్చకర్పూరం కలపండి. ఆ రసాన్ని ఒంటికి లేపనంగా పూసుకుంటే శరీరానికి ఉన్న బెణుకులు రోగాలు పోతాయని చెప్పాడు ఈశ్వరుడు. కొన్ని చోట్ల శరీర అవయవాలు బాగా నొప్పి పడతాయి. ఏ చీలమండో దెబ్బతిందిట ఒక ఆయనకి వాచిపోయింది, ఏమో చెయ్యో వాచిపోయింది, నొప్పులు పుడుతున్నాయి. అలాంటప్పుడు ఇందాక చెప్పిన ఆకుల రసం దాంట్లో ఓ రవ్వంత పచ్చకర్పూరం కలిపి శివాభిషేకం చేసి దాన్ని అలా పూసేయండి. ఒక క్రీమ్ పులిమినట్టుగా, మన శరీరానికి ఒక లోషన్ పామినట్టుగా పూమేయండి. పులిమి మర్దన చేస్తే ఈ నొప్పులు తగ్గి శరీరం ఆరోగ్యవంతం అవుతుంది, శరీరానికి ఆహ్లాదం కలుగుతుంది. అందువల్ల పాదరసానికి అభిషేకం చేసిన పసరు ఒక పిసరు తగిలితే శరీరం ముందు ఆరోగ్యవంతం అవుతుంది. ఇక శిలాలింగం అంటే కూడా నాకు చాలా ఇష్టం. పొగుళ్ళు లేని చక్కని ఒక శిలని శివలింగంగా చెక్కి మీ ఇంట్లో పెట్టి జలంతో అభిషేకించి ఆ జలాన్ని తీర్థంగా తీసుకుంటే వాళ్ళకి కోరిన కోరికలు తీరుస్తాను. ఇది కాక బంగారపు లింగాన్ని వ్యాపారస్తులకి ఎక్కువ శ్రేష్టంగా చెబుతున్నాను. వ్యాపారంలో అభివృద్ధి పొందాలంటే, ఏ బిజినెస్ అయినా సరే ఆ బిజినెస్లో అభివృద్ధి పొందాలంటే సువర్ణలింగమును పూజిస్తే మంచిదట. నేనల్లా, ఇందులో శివుడు చెప్పిన మాట. సువర్ణలింగ పూజ వల్ల వ్యాపారం అభివృద్ధి అవుతుంది. రజతలింగాన్ని, వెండి లింగాన్ని పూజిస్తే భూమికి సంబంధించినటువంటి శుభములు కలుగుతాయి. ఇది కాక పార్థివలింగాన్ని అంటే మట్టితో తయారు చేసిన లింగాన్ని పూజిస్తే భార్యాభర్తల మధ్యలో కూడా ఐకమత్యం కలుగుతుంది. నిన్న చెప్పాడు కదా సైకత లింగం గురించి, అదే మళ్ళీ ఇంకోసారి చెప్పాడు ఈశ్వరుడు. ఇసుక కలిపిన మట్టితో ఒక లింగం చేయండి. ఎందుకంటే కేవలం ఇసుక లింగంగా నిలబడదు సముద్ర తీరంలో తప్ప. అందుకని మట్టి మీద అలా ఇసుక అద్దితాన్ని అందమైన లింగంగా తయారు చేసి ఆ లింగాన్ని యథాశక్తిగా అర్చన చేస్తే ఎప్పుడెప్పుడు ఏకాదశి, పూర్ణిమ, మాస శివరాత్రుల్లో అభిషేకం చేసి యథాశక్తిగా పుష్పాలతో అర్చన చేస్తే శివుడు శాశ్వతంగా తన సన్నిధానానికి పట్టుకెళ్ళి తీరుతాడు. అనేక శుభములు కలుగుతాయి. ఇలా అనేక రూపములతో ఉన్నాను నేను. నా లింగములు కొన్ని స్వయంభూలింగములు, అంటే నా అంతట నేనే లింగరూపముగా ధరించి దేవాలయములలో ప్రతిష్ఠ చేయించుకున్నాను. ఆ లింగములన్నీ స్వయంభూలింగాలు, వాటిని ఎవరూ తయారు చేయలేదు. ఉదాహరణకి ఇప్పుడు త్రిపురాంతకంలో త్రిపురాంతకేశ్వరుడు ఉన్నాడు అనుకోండి, ఆయన స్వయంభూలింగం. అది దక్షారామ భీమేశ్వర లింగం స్వయంభూలింగం. అది ఇవన్నీ తమయంత తాము లింగములుగా మారినవి. ఇక జ్యోతిర్లింగములు ఉన్నాయి. వాటిల్లో నా దివ్యమైన పాలనేత్ర అగ్ని, మూడవ కన్నులో ఉన్న అగ్ని చేరింది. అవన్నీ జ్యోతిర్లింగాలు. ఈ జ్యోతిర్లింగాలు 12 కూడా అపూర్వ శక్తి కలిగినవి. ఇంటి దగ్గర బయలుదేరి 12 లింగములు ఇంటికి వెళ్లకుండా చూడగలిగినటువంటి వాడు ఇంక ఎప్పటికీ జన్మ ఎత్తడు. తల్లి యొక్క స్తన తాగవలసిన అవసరం లేదట. అంటే ఇంట్లో బయలుదేరి ముందుగా శ్రీశైలంలో జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకుని ఆ తర్వాత రామేశ్వరలింగాన్ని దర్శనం చేసుకుని తక్కిన జ్యోతిర్లింగాలన్నీ దర్శనం చేసుకునేదాకా ఇంటికి వెళ్ళకూడదట. ఇంటి దగ్గర బయలుదేరినోడు అలా తిరిగి వచ్చేయాలి. ఒక్కొక్క చోట ఒక్కొక్క రాత్రి అయినా నిద్రపోవాలి. మళ్ళీ వెళ్ళాం కదా అని టింగ్ 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 అని విమానంలో పరిగెత్తుకెళ్ళి అలా హాయ్ అని పైనుంచి పలకరించి వెళ్ళిపోవడం కదట. అన్ని జ్యోతిర్లింగాల్లో ఒక రాత్రి అయినా నిద్రపోవాలట. దానికి ఒక క్రమం ఉన్నది. ఈ ద్వాదశ జ్యోతిర్లింగ యాత్ర అనేది ఇంటి దగ్గర నుంచి బయలుదేరి మళ్ళీ ఇంటికి రాకుండా చేయటం అనేది కొంచెం కష్టమే. శివుడు పరీక్షిస్తాడు, ఆ పరీక్షలో నెగ్గాలి. అలా చేస్తే వాడు నందీశ్వరుడి కంటే ఎక్కువ నాకు ఆత్మీయుడు అవుతాడని చెప్పాడు ఈశ్వరుడు. ఏదో పూర్వజన్మలో పుణ్యం చేస్తే తప్ప ఎవడు చేస్తాడండి. ఒకసారి ఇంట్లో టాటా చెప్పేయండి, బిర్లా చెప్పండి, టాటాయో బిర్లాయో ఏదో చెప్పేసేయండి. మేము జ్యోతిర్లింగాలు చూస్తే గారు రామని ఇంట్లోంచి బయలుదేరండి, కావాల్సిన డబ్బులు తీసుకుని బయలుదేరండి. మళ్ళీ బయలుదేరేటప్పుడు ఇంట్లో మొగుడు పిల్లలు తగాదా పడకుండా బయలుదేరండి. విఘ్నేశ్వరుడికి నమస్కారం చేసుకోండి, సాక్షి గణపతికి ముందుగా బయలుదేరండి. కారో ఇంకో బేరో బయలుదేరి శ్రీశైలం వెళ్ళండి. అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి రాకుండా డైరెక్ట్గా రామేశ్వరం వెళ్ళిపోండి. రామేశ్వరం దగ్గర నుంచి బయలుదేరిన తర్వాత ఇక వరుసగా అన్ని లింగాలు చూడండి. ఆఖరణ కేదారేశ్వర లింగం చూసి ఇంటికి బయలుదేరి వెళ్ళిపోండి. ఇది సాధారణంగా కేదారేశ్వర లింగం వైశాఖ మాసం నుంచి కార్తీక మాసం వరకు ఉంటుంది కాబట్టి ఆ రోజుల్లోనే తిరగాలి. ఇప్పుడు బయలుదేరుతామంటే కుదరదు, కేదారం దొరకదు, ఇంట్లో కేదారాలు తప్ప. ఈ యాత్ర చేసిన వాళ్ళు ఈ కాలంలో కూడా ఉన్నారు. నేను ఎరిగి ఒక ఆయన ఉండేవాడు మా చిన్నప్పుడు. ఆయనకి రామరాజు గారని పేరు, క్షత్రియోత్తముడు ఆయన. ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలు
ఈ విమానాలు లేని రోజుల్లో, ఇంత సౌకర్యాలు లేని రోజుల్లో అసలు హైదరాబాద్కి విమానం ఎక్కడుందండి, విజయవాడకి మధ్యలో. అటువంటి రోజుల్లో మా చిన్నప్పుడు 1977వ సంవత్సరంలో మేము వింతగా చెప్పుకునేవాళ్ళం. అప్పుడు మాకు ఇంత తెలిసేది కాదు, ఏదో బుల్లి పిల్లలు మేము కూడాను. రామరాజు గారట ఇంటి నుంచి బయలుదేరి మళ్ళీ అన్ని జ్యోతిర్లింగాలు చూసుకుని ఇంటికి వచ్చారటని చెబుతూ ఉంటే ముచ్చట పడిపోయేవారంతా. ఆయన ముఖం కూడా అలా విరిగిపోయేదండి కాంతితోటి. జ్యోతిర్లింగ దర్శనం చేస్తే అలాగే ఉంటుంది శరీరం. ఆ రోజుల్లో ఎన్ని అంబాసిడర్, డొక్క అంబాసిడర్లో తిరిగట్ట ఆయన. కొన్ని చోట్ల బస్సులట, కొన్ని చోట్ల ఏమి ఆతరపడ్డారో తెలియదు. అటువంటి రోజుల్లో 12 జ్యోతిర్లింగాలు తిరిగి వచ్చాడు ఆయన. ఆయనకి దానికి 2 నెలలు పట్టింది మొత్తం మీద. ఆ రోజుల్లో 2 months బయట తిరిగాడు ఆయన. ఇప్పుడు అంత కష్టపడక్కర్లా. డెహ్రాడూన్ దాకా ఫ్లైట్ ఉంది కదా, టైట్ షెడ్యూల్ కూడా మనం వెళ్ళొచ్చేయచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత కారు పట్టుకుని వెళ్ళాలి. కాబట్టి సౌకర్యాలు పరమాత్మ ఇచ్చాడు. సౌకర్యములున్నంత మాత్రము చేత పరమేశ్వర దర్శనం కాదు. మీకు భక్తి లేకపోతే అణువున పరీక్షించి ఇంటికి గెంటేస్తాడు ఆయన. చాలామంది కేదారం వెళ్ళడానికి వెళ్ళి వెనక్కి వచ్చేసారు. కొందరు కేదారానికి వెళ్ళి అలాగే ఆ కేదారానికి వెళ్ళిపోయారు. కాబట్టి డబ్బున్నా సౌకర్యములున్నా ఈశ్వర కటాక్షము లేనిదే మన ఎముకలు కూడా క్షేత్రానికి వెళ్ళమని ఎన్నోసార్లు చెప్పాను మీకు. కాశీ ఎంతమంది ప్రయత్నించి వెనక్కి వచ్చేసారు. కొంతమంది చచ్చిపోతే వాళ్ళు ఎముకలు కలపలేకపోయాం లేదా. మొన్న రైల్లో ఎముకలు ఎత్తుకుపోయారట. పోనీ పాతకాలంలో నేను కాశీఖండంలో చెప్పిన ధనంజయుడి కథ పక్కనట్టండి. గంగా కావేరి ఎక్స్ప్రెస్లో ఎముకలు పట్టుకుని తండ్రి గారి ఎముకలు కలుపుదామని ఒక ఆయన బయలుదేరట. అదొన్న పెట్టి ఎత్తుకుపోయాట. రైల్లో ఆ పెట్టి ఎత్తుకుపోయారు. అంటే ఆ ఎముకల గాడికి కర్మయోగం వల్ల కాశీ వెళ్ళే యోగం లేకపోయింది. ఈశ్వరుడు చాలా పరీక్షిస్తాడు. కాబట్టి దృష్టిలో పెట్టుకోండి. నైమిషారణ్యంలో యాత్ర అని వచ్చింది ఒక ఆవిడ. నేపాల్కి నైమిషారణ్యానికి డబ్బులు కట్టిందిట. వచ్చి రావడంతో చిచ్చి ఇక్కడ ఉండలేకపోతాను, ఈ రూములు వాలేవని మర్నాడే వెళ్ళిపోయింది అరక్కి. ఎంత పాపమో చూడండి. ఆవిడ సొమ్ములు ఏదో పాపిష్టి సొమ్ము ఉంది, కర్మ. అటువంటి కర్మయోగం ఉన్నటువంటి వాళ్ళకి పూర్వజన్మ దుష్కృతంతో పుట్టినటువంటి వాడు ఎంత గెంతుకున్నా నైమిషారణ్యంలో ఉండలేడు, ద్వారకలో ఉండలేడు. కానీ భక్తి కలిగినటువంటి వాడు పూర్తిగా ద్వారకలో ఉండగలిగారు. సౌరాష్ట్రంలో సోమనాథలింగం చూడగలిగారు. గురువుగారు వెనకే ఆటోల్లో కొందరు రాగలిగారు. నాకంటే ముందేడు చూసి ఇంటికి తిరిగి రాగలిగారు వాళ్ళు. అది యోగం. కాబట్టి మనం జ్యోతిర్లింగాలు చూడగలం డబ్బు ఉంది అనుకుంటే కాదు. నిజంగా మీకు ఆ యోగం ఉండాలనుకుంటే ఒకసారి చెప్పండి, మనస్ఫూర్తిగా మీ పేరు మీదుగా ఆశీర్వచన చేసి పంపిస్తాను, మీరు వెళ్ళి రాగలుగుతారు. అవి చూస్తే మాత్రమట ఇక వాడు చెప్పాడు, నందీశ్వరుడి కంటే వాడు గొప్ప ఇష్టుడు అవుతాడు ఈశ్వరుడికి. పరమేశ్వరుడు స్వయంగా చెప్పాడంటే, వేదవ్యాసుల వారు దాని పురాణ రూపంలో చెప్పారంటే ఇంక అంతకంటే ప్రమాణం ఏమున్నది. తదనంతరం ఈశ్వరుడు ఇవన్నీ సిద్ధించాలంటే లింగేన సహ పంచత్వం లింగేన సహ జీవితం ఏతే ధర్మాః సుప్రతిష్ఠాః శైలాదేన ప్రతిష్ఠితాః. నీ ఇంట్లో ఎప్పుడూ శివలింగాన్ని ఉంచుకో. అప్పుడు లింగముతో నీవు మరణించిన వాడు అవుతావు. మన ఇంట్లో శివలింగం పెట్టుకున్నాం, మన యోగం ఎప్పుడోకప్పుడు పక్వం అవుతుంది, ఆయువు తీరుతుంది. ఇంట్లో శివలింగం ఉండడం వల్ల ఆ యజమాని మరణిస్తే లింగముతో సహా మరణించిన పుణ్యం పొందుతాట. అది లింగేన సహా పంచత్వం అంటే. లింగముతో మరణించుట అంటే లింగం చేత్తో పట్టుకుని ఏ అగ్నిలోనూ దూకు చావమని కాదు. అక్కడ నిత్యం ఇంట్లో లింగమును పెట్టుకో. మధ్య మధ్యలో మిమ్మల్ని పరీక్షించడానికి చాలామంది వస్తారు కలిపురుషులు. ఇంట్లో లింగం ఉండకూడదట. ఇక అక్కడి నుంచి ఇంట్లో ఎన్ని చిక్కులు వచ్చి పడతాయి. అది మనకెందుకు, శివలింగం ఇంట్లో ఉండి తీరాలి. అప్పుడు ఏమవుతుంది, ఎప్పుడొకప్పుడు శరీరం విడిచిపెడితే శివలింగం మన పక్కన ఉంటుంది కనుక మన శవం కైలాసానికి వెడుతుంది. లింగేన సహజీవితం అనగా లింగముతో నిత్యం కలిసి జీవించుట. మెడలో రుద్రాక్ష ఉండుట, లేదా చిన్న లింగమును మెడలో కానీ యజ్ఞోపవేతంలో కానీ జేబులో కానీ పెట్టుకొనుట, లేదా నీ కారులో ఏదో ఒక శివలింగం పెట్టుకొనుట. అది ఇది కాకపోతే రోజు శివ శివ శివాయ నమః శివలింగాయ నమః శివలింగాయ నమః అనుకోవటం. ఇది లింగముతో జీవించటం అంటే. నోట్లో నాలిక మీద ఎప్పుడు శివలింగాయ నమః శివలింగాయ నమః అనే నామం ఉండాలట. ఇందాక చెప్పాడుగా సువర్ణాయ నమః సువర్ణలింగాయ నమః అలా అనుకోండి. అది పెద్ద కష్టమేం కాదు. తెనాలి రామకృష్ణుడు రామలింగడు ఎందుకు పెట్టుకున్నాడంటే లింగముతో సహజీవితం చేయటం అంటే తన పేరులోనే లింగం ఉంటే ఎంత లాభం. అందరూ రామలింగ 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 అంటారు. కొంతమంది మా తీసేసి రా లింగ అన్నారట. ఈ వంకతో లింగస్వరూపాన్ని నేను అయ్యానన్నాడు ఆయన.
ఈ రామ కృష్ణ ఈ పేర్లు పెట్టుకోవడంలో ఉద్దేశం ఆ పరమాత్మ నామం 10 సార్లు ఈ వంకతేను తలుచుకుంటాం. అంతేగాని దిక్కుమాల పేరు పెట్టుకున్నాం అనుకోండి ఇంకేం దానివల్ల ఉపయోగం అనమాట. డొమినిక్ అని పేరు పెట్టుకుంటే నీ బతుకంతా డొమినిక్కే అవుతుంది. చివరికి దరిద్రపు వాంతి నామాలు అవి మనకెందుకు, భ్రాంతి నామాలు. చక్కగా పేర్లు పెట్టుకోండి. ఏ పేరుతో పిలిస్తే ఆ పేరుతో పిలవడం వల్ల పరమాత్మ ప్రత్యక్షం అవుతాడు. మళ్ళీ పేరుని షార్ట్ కట్ చేయకండి. చక్కగా ఆంజనేయ అనుందనుకో, ఒరే అంజిగా అనకో. ఆంజనేయ అంటే ఆంజనేయుడు నామస్మరణ చేసిన పుణ్యం వస్తున్నాడు. ఇక అక్కడి నుంచి మాయిదారి ప్రేమ ఎక్కువైపోయి తల్లి అంజిగా అనడం. మా ఈ పేరు ఎంత కంపైపోయింది. ఇంకా భార్యకు ముద్దు ఎక్కువైపోతే ఒరే అంజిగా. ఇది ఈ మధ్యలో భార్యాభర్తల మధ్యలో ప్రేమ బంధం పెరిగిందిలేండి. అందుకని ఒరే అంజిగా అని పిలుస్తుంటే నాకు హడిలెత్తిపోయాను అనమాట. ఈ అదృష్టం ఎవరికి పట్టకుండా ఉండుగాక అనుకోవాల్సి వచ్చింది. అదే అంజి అంటుందో గంజి అంటుందో తెలియట్లేదు. వాడు గుంజి కూర్చోబెట్టి అంజి అంటే వాడు ముంజికాయలు అయిపోయాడా. కాబట్టి అలా కాకుండా పూర్తిగా పిలవండి. చక్కగా సీత అని పేరు పెట్టి సీతు అండం. అప్పుడు ఇంక సీత అనే నామస్మరణం మనం ఏం చేస్తాం. కాబట్టి ఆలోచించండి, బాగా ఆలోచించండి. అందంగా పిలవండి, చక్క హాయిగా పిలవండి. లక్ష్మీనారాయణ అంటే లక్ష్మీనారాయణ అనే పిలవండి. ఒరే నారిగా అనకండి, జనపనారాయ పుడతాం. షార్ట్ కట్లు చాలా డేంజర్. చక్కగా చక్రపాణి అని పేరుంటే పాణి అండం. ఏం పాణి, ఎవరు పాణిది? చక్కగా చక్రపాణి హాయిగా పిలవండి. అప్పుడు విష్ణుమూర్తి వచ్చి ప్రత్యక్షం అవుతాడు. ఉట్టి పాణి అంటే ఎవడో తెగిపోయిన చేయి రాత్రి కల్లోకి వచ్చి రా రా అని పిలుస్తాం. ఇలా అన్నాను, మీరు ఏమన్నా అనుకున్నా పర్వాలేదు, సూటిగా చెప్పవలసి చెబుతున్నాను అన్నమాట. ఈ విధముగా ఈశ్వరుడి యొక్క నామస్మరణము చేస్తే ఆయన మన శరీరంలో ఉంటాడు, మనతో జీవిస్తాడు, ఆయనతో సహజీవనం చేసిన వాళ్ళం అవుతాం. ఈ పరమ పవిత్రమైన ధర్మములతో ఈ జన్మలోనే తరిస్తాం. దీనిని పాశుపత ధర్మం అన్నారండి. ఒకసారి వినండి, దీని ఏమన్నారు? శివలింగాన్ని తలుచుకోవడం, శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోవడం, శివనామస్మరణం చేయటం, రోజు లింగాన్ని పిలవడం, దీనికి పాశుపత ధర్మము అని పేరు. ఈ పాశుపత ధర్మము అనగా పశుపతికి సంబంధించిన ధర్మము. ఈశ్వరుడు పశువులకి పతి, పశువునాం పతిం అంటున్నాం కదా, మనందరం పశువులం. మళ్ళీ ఈ పశుజన్మ ఎత్తకుండా ఈ పాశుపత ధర్మంతో శాశ్వతంగా ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం అనమాట. అందుకని ఈ ధర్మమును పాటించము అన్నారు. మనందరినీ పశువులని అంటారు అంటే పేరుకి మనిషి అంటున్నాం కానీ ఆఖరికి ఇంగ్లీష్ వర్డ్ కూడా అదే అన్నాడు. మ్యాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్ అన్నాడు. యానిమల్ అన్నాడే తప్ప ఇంకో మాట అలా. అదే సంస్కృతంలో మన శబ్దాన్ని వాళ్ళు కొట్టేశారు. అసలు వాళ్ళకి భాష ఎక్కడ ఏడిసింది, అన్నీ మనవి కొట్టేసినది దరిద్రపోతులు, అన్నీ మనవే. మన ఏమన్నారు? జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు. అటువంటి జంతు జన్మ ఎత్తకుండా హాయిగా పరమాత్మతో సాంగత్యం చెందాలి. ఒకవేళ జన్మ వస్తే ఎన్ని శ్రమలు పడినా, ఎంత ఉపాసన చేసినా పునర్జన్మ తప్పకపోతే శివనామస్మరణం చేసే పవిత్ర జన్మ రావాలి కదా. శంకరస్య చరితా కథామృతం చంద్రశేఖర గుణానుకీర్తనం నీలకంఠ తవ పాదసేవనం సంభవంతు మమ జన్మ జన్మని. నాకు కైవల్యం కావాలి అనలేదు శంకరాచార్యులు వారు. మహానుభావులు ఎవరు మోక్షమే కావాలనలేదు. నాకు ముక్తి రాకపోయినా పర్వాలేదు, ఎన్ని జన్మలు నేను ఎత్తినా పర్వాలేదు, కానీ ప్రతి జన్మలో శంకర నీ కథని వినాలి. పద్మాకరు గారు పురాణముగా నీ కథని చెబుతూ ఉంటే ఆ కథని వినే జన్మ కావాలి. చంద్రశేఖరుడి యొక్క గుణములను వర్ణించాలి. శివుడు ఇలాంటివాడు, అలాంటివాడు, మహాత్ముడు, కరుణాస్వరూపుడు అని పెద్దలు వర్ణిస్తూ ఉంటే ఆ వర్ణన వినాలి, మేము వర్ణించాలి. నీలకంఠ ఎక్కడున్నా నీ పాదసేవ చెయ్యాలి. నిరంతరం నీ పాదసేవ చేసే జన్మ ఎన్ని జన్మలెత్తినా మాకు కావాలి. మాకు పునర్జన్మ కావాలి, కానీ ఇలాంటి జన్మ కావాలి. అంతేగాని పనికి మాలిన జన్మ మాకొద్దు. ఎట్టి పరిస్థితుల్లో నీకు వ్యతిరేకంగా వెళ్ళకూడదు. కాబట్టి మనం ఈశ్వర నామస్మరణం చేస్తే, ఈశ్వర లింగాన్ని పూజిస్తే, ఈశ్వర కథ వింటే ఒకవేళ అదృష్టం బాగుంటే ముక్తి రావచ్చు, ముక్తి రాకపోయినా ఇలాంటి పవిత్ర జన్మ వస్తుందన్నమాట. భగవన్నామస్మరణం చేసుకుని భగవత్కథలు వింటూ ఉండే పవిత్ర జన్మ వస్తుంది అని శివుడు చెబుతున్న అపూర్వమైన గాథ. శివ అనే 2 అక్షరములు శివుడికి చేసే సేవ అలవోకగా చేసినా వాడు తరిస్తాడు, అనుకోకుండా చేసినా జీవి తరిస్తాడు. చాలా కాలం క్రితం ఒక ఆడపక్షి ఉండేది. ఈ ఆడపక్షి
అడవిలో ఉన్న ఒక శివాలయం దగ్గర గూడు కట్టుకుని జీవిస్తూ ఉండేది. శివాలయం శిథిలమైపోయింది. పాతకాలపు శివాలయాలు పెద్ద పెద్ద రాతి కట్టడాలు కదా, ఆ రాతిలో చోట ఒక కన్నం ఉంటే ఆ కన్నంలో గూడు పెట్టుకుని గుడ్లు పెట్టి ఆ గుడ్లను పొదుగుతూ జీవించే ఒక ఆడపెట్ట ఉన్నదట. కృతం శివాలయే యచ్చ పతంగ్యామార్జనం పురా. ఈ కథ చాలా చిత్రమైన కథ. ఈ పిట్ట పాత శివాలయంలో గూడు కట్టుకున్నది. దానికి తిండి కావాలి. తన పిల్లల్ని పొదుగుతోంది. పొదుగుతున్న పిల్లలు చిన్ని చిన్ని పిల్లలు అయ్యే వాటికి తిండి పెట్టాలి. రోజు ఆ శివాలయంలో ఒక అర్చకుడు వచ్చి అన్ని చోట్ల ఇన్ని మెతుకులు బలి అన్నమని పెట్టేవాడు. బలి అంటే నైవేద్యం అన్నమాట. బలము కలగడానికి పెట్టే అన్నాన్ని బలి అంటారండి, అంతేగాని వేసేయమని కదా. అక్కడ అది కూడా బలం ఇస్తుంది కాబట్టి బలి అన్నారు తప్ప నిజానికి బలి అనే శబ్దములకు బలం అస్తి ఇది బలి, వాడికి బలం ఉన్నది కనుక బలి అన్నారు బలి చక్రవర్తిని. అసలు బలి చక్రవర్తి పేరు అది కాదు, ఇంద్రసేన మహారాజు ఆయన పేరు. ఆయన ఇంద్రసేనుడు. ఆయన మహాబలవంతుడు అవడం వల్ల అందరూ బలి బలి అన్నారు. కొందరు మహాబలి అన్నారు, కొందరు బాహుబలి అన్నారు. అది తేడా. కానీ కొంతకాలానికి ఇంద్రసేనుడు అంటే ఎవరికి తెలుసు? భాగవతం ఎప్పుడన్నా వింటే తెలుస్తుంది. శ్యామంబు నీకింద్రసేన మహారాజా అని మహానుభావుడు వామనుడు బలిని సంబోధించాక ఓహో బలిచక్రవర్తి ఇంద్రసేన మహారాజా అని అప్పుడు తెలిసింది జనాలు. బలిచక్రవర్తి అసలు పేరు అదనమాట. ఆయన భార్య పేరు కూడా వింధ్యావళి. ఎంత అందమైన పేరండి. ఆవిడ చాలా సుందరి. ఆవిడ కూడా సుందరి, పేరు కూడా వింధ్యావళి. అంతేగాని ఎల్లమ్మ పుల్లమ్మ లాంటి పేర్లు ఆ రోజుల్లో పెట్టాలి, అందమైన పేర్లు పెట్టారు. మంచి అద్భుతమైన పేర్లు కదటండి మన పురాణాల్లో పేర్లు. ఆ పేర్లు పెట్టండి పిల్లలకి. ఎందుకు ఈ దరిద్ర పేర్లు? మనకి రోజును చెత్తా చెదారం కొత్త కొత్త పేర్లను పెట్టేయడం అనమాట. చక్కగా రేణుకాని పేరెట్టండి. ఇలాంటి దేవాలయాల్లో ఉన్న దేవతల పేర్లు ఆ పవిత్రమైన పేర్లు పెట్టక ఎక్కడి నుంచి పట్టుకొస్తారో తెలియదు. బొబ్బో అని పేర్లు, బొబ్బు అని ఒకడు, ఇలాంటి పేర్లు పెడుతున్నారనమాట చాలామంది పిల్లలకు అనమాట. ఎందుకు పెడుతున్నారంటే తెలియదు, ఏదో కొత్తట. ఈ మధ్యన అశ్రుత్ అని పేరెట్టారు ఒక్కరాడికి. శృతము అంటే వినబడుట, అశ్రుత్ అంటే వినబడదు. వాడికి ఎప్పుడు వినబడదు, చెవిటాడు. లేదా వాడు ఎక్కువ కాలం భూమి మీద ఉంటాడు కనుక వాడు ఎవడికి వినపడకుండా పోతాడని అర్థం. ఇదే పేరు అశ్రుత్వ. ఈ మధ్యన చాలా చిత్రమైన పేర్లు అనమాట. అమేధ్యము అనే పదం వినపడిందట. అమేధ్యము అంటే అశుచి, పురీషం, మలమూత్రాలు. కుర్రాడికి అమేధ్య అని పేరెట్టారు. ఇంకేముంది అక్కడి నుంచి రోజు ఓహో మలస్వరూప, కో మలస్వరూప అని పిలిచినట్టు అనమాట. ఎందుకు తెలియట్లేదు కానీ ఈ ఇంటర్నెట్ అనేది వచ్చాక అందులో ఎవడో సంస్కృతం మీద పట్టు లేని వాడు పెట్టి ఈ పిచ్చి పిచ్చి పదాలన్నీ పిల్లలకి పేర్ల కింద పెట్టడం అనమాట. ఏమన్నా అంటే ఇంటర్నెట్లో వెతికామంటే దానికి అర్థం నాకే చెప్పాడు ఒకడు. పైగా ఏ సంస్కృతం డిక్షనరీలో తెలుగు డిక్షనరీలో ఉండని పదాలకి అర్థాలని వాడు చెప్పడం అనమాట. గురువుగారండి భలే పేరు పెట్టామండి వాడికి, ఆ పేరుకి ఇదేంటి అర్థం అండి అన్నారు. చాలా సంతోషం, పెట్టుకొని ఆయన హఠక్ అని పేరు పెట్టుకున్నట్ట. నిజంగా జరిగింది ఇది. హఠక్. హఠక్ అంటే మీకు తెలియదేమోనండి శివుడు అన్నాడు. హఠక్ అంటే శివుడు అనేది ఇంతవరకు ఎప్పుడు ఏ భాషలో వెళ్ళలేదురా ఆయన. ఇదే భాష. సంస్కృతం పూర్తిగా చదువుకున్నాను, హిందీ చదువుకున్నాను, తెలుగు చదువుకున్నాను. ఈ 3 డిక్షనరీలు మొత్తం సంస్కృతం డిక్షనరీలోనే ఉన్నాయి నా దగ్గర. వీడు అన్నాక మళ్ళీ నా మీద నాకు అనుమానం వచ్చింది. అసలు నాకు లాంగ్వేజ్ వచ్చా లేదా అని చూసా డిక్షనరీలో. ఎక్కడ హఠక్ లేదు. ఏ ఝం ఝటక్ హఠక్ పటక్ అని ఎవడో పాట రాసేట అందులో ఉంది ఇది. పైగా ఈ పాట ఎక్కడుందని చూస్తే నిజంగానే ఉందండి. ఏ జం ఝటక్ నువ్వే నా లవ్ లటక్ నీకేలా ధడక్ ధడక్ నేనున్నా పటక్ పటక్ ఏ హఠక్ అన్నాడు. రామ నిజంగా నేను చెబితే మీకు నాకు నవ్వు వస్తుంది కానీ జరిగింది ఇది. పైగా అమెరికాలో పెట్టుకున్న పేరు అమెరికా ఉన్నప్పుడు చెప్పాను వాడు. ఆ పాటలో హఠక్ నాకు సరిగ్గా వినపడలేదు అంటే కాదండి హఠకేశ్వరుడు ఉన్నట్ట. అది హాటకేశ్వరుడు. హాటకము అంటే బంగారం. హాటక ఈశ్వర, హాటకేశ్వరుడు అంటే సువర్ణేశ్వరుడు, బంగారపు ఈశ్వరుడు. నువ్వు హఠక్ అంటావేటి మరి? ఇంగ్లీష్లో HATAకి హఠక్ అనమాట. ఇంకేంది వీరి బతుకు భటక్కు. నాకు గుటక మింగడానికి చాలా ఇబ్బంది అయిపోయింది అన్నమాట. ఇలాంటి పేర్లు పెట్టి హఠక్ హఠక్ అని పిలిచి పోయిగా హాటకేశ్వరుల్లో సగం కట్ చేసిపోయిగా. ఇంకో తమాషా చెబుతాను, తెలుసుకోండి. కొంచెం తెలుసుకుంటే 10 మందికి చెబుతారు కనుక వీరు మహాత్ములు కనుక చెబుతాను. ఒక ఆయన వాళ్ళ అమ్మాయికి ఉన్మేష అని పేరెట్టాడు. ఉన్మేష అంటే ఏమిటండి అంటే అమ్మవారి పేరండి లలితా సహస్రనామంలో ఉందంటాడు.
లలితా సహస్రనామంలో ఉన్మేషం ఎందుకు ఉంటుంది? ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళికి ఒకటే సమాసం అది. ఉన్మేషము అంటే కన్ను తెరచుట, నిమిషము అంటే మూయుట. కన్ను ఇలా తెరిస్తే ఉన్మేషం అంటారు, కన్ను ఇలా మూస్తే నిమిషము అంటారు. ఉన్మేష నిమిష అంటే కన్ను తెరిచి కన్ను మూసేయడంతో ఉత్పన్న పుట్టబడిన, విపన్న నాశనమైన, భువనావళి భువనములు కలిగినది. అనగా అమ్మవారు కన్ను తెరిచి భువనములను సృష్టిస్తోంది, కళ్ళు మూస్తే ఈ భువనములు నాశనం అయిపోతున్నాయి. కన్ను తెరవడం ద్వారా సృష్టించి కన్ను మూయడం ద్వారా నాశనం చేస్తున్న తల్లి అని ఒకటే నామం అది. అందులో ఒక్క మొక్క పీకి ఉన్మేషాన్ని పేరు పెడితే అలా కన్ను తెరిచి ముయ్యకుండా ఉండిపోతున్నవాడు. ఎంతసేపు ఉంటుంది అలాగా? రాత్రి నిద్రపోవద్దు. లేదా ఉత్తి నిమిష్ అంటే ఇలా ఎప్పుడు కళ్ళు మూసుకునే ఉంటాడు. అందుకే కబులు ఆ పేరెట్టినోడు ఎప్పుడు చూసినా బస్సు ఎక్కిన నిద్రపోతాడు, కారు ఎక్కిన నిద్రపోతాడు, కూర్చుని నిద్రపోతాడు, ఉపన్యాసంలో నిద్రపోతాడు, ఎప్పుడు నిద్రే. కన్ను తెరవడం నీ సొంత పెత్తనంతో అలా కట్ చేసి పెట్టేసుకోవడం రేటుగా, దానికి అర్థం లేదా, ఒక అర్థం లేదా. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఇవి తెలుసుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే అక్కడికి పాపం ఒక ఆడపిట్ట వచ్చింది, బల్యన్నం తినడానికి వచ్చింది. ఈ బలి కోసం ఇంత కథ చెప్పాను వాటికి. ఆ మెతుకులు బాగా రుచిగా ఉంటాయి. శివుడి చుట్టూతా లింగం దగ్గర, పానవట్టం దగ్గర, లేకపోతే అక్కడ బలిపీఠం అని ఉంటుంది కదా, నైవేద్యపీఠం, దాని మీదో గోడల మీదో వేసిన ఆహారపు మెతుకులు ముక్కుతో ఏరుకెళ్ళి చిన్నపిల్లల నోట్లో టిక్ 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 అని పెట్టి వెళ్ళేది. ఒకరోజు ఏమైంది, ఈ కంగారులో అర్చకుడు లింగం మీద నైవేద్యం పెట్టేశాడు. బలిపీఠం మీద వేయవలసింది ఏదో పొరపాటో హడావుడో కారణం తెలియదు పాపం. ఆయన కావాలని చేయడుగా. మనవాళ్ళంటే ఇప్పుడంటే వాట్సాప్లు చూసుకుంటే ఈ కంగారులో నానెత్తి మీద నైవేద్యం పెట్టాడు మొన్న ఒక ఆయన. కానీ పాపం ఆ రోజులు అవి లేవు. చీకట్లో ఏదో పొరపాటున బలిపీఠం అనుకుని శివలింగం మీద అన్నం మెతుకులు వేశాడు. ఆ రోజు కర్మయోగం వల్ల అన్నం కూడా చిమిడిపోయి గంజిలా ముద్ద అయిపోయింది, జిగురు జిగురు అయిపోయింది, బాగా శివలింగానికి అతుక్కుపోయింది. కొంతసేపటికి ఈ పెట్ట అక్కడికి వచ్చింది. ఈ పెట్టకి అన్నం మెతుకులు కావాలి. రోజు ఎదురుగుండా ఉన్న చోట అయితే ముక్కుతో తీసుకునేది. ఇప్పుడు ముక్కుతో తీసుకోవడానికి అక్కడికి వస్తే ఆ ముక్కుకి ఈ మెతుకులు రావడం లేదు, అతుక్కుపోయి. దాంతో అది ఏం చేసింది తెలివిగా రెక్కలతో శివలింగం మీద ఇలా ఇలా డబా 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 అంది. పెద్ద శబ్దంతో రెక్కలతో అలా విసిరింది. ఆ విసరడం వల్ల గాలికి ఆ మెతుకులు కాస్త అటు ఇటు కదిలి కింద పడ్డాయి. ఆ మెతుకులు పెట్టుకెళ్ళి పిల్లల నోట్లో పెట్టింది. పెట్టడంతో ఆ పెట్ట చూస్తూ ఉండగానే ఒక అందమైన స్త్రీగా మారిపోయింది, స్వర్గలోకానికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ పెట్టకు కూడా విషయం అర్థం కాల. ఇదేమిటి, నేను పెట్టని పిల్లలకు అన్నం పెడతాను, నేను ఇలా అప్సరసగా మారిపోయాను ఏమిటి అనుకుంటూ ఉంటే అప్పుడు దేవలోకం నుంచి వచ్చిన భటులు ఏమన్నారు, ఓ పెట్ట, శివలింగానికి నువ్వు విసిరేలాగా చామరం విసిరినట్టుగా శివలింగాన్ని తుడిచి విసరడం వల్ల ఆ పుణ్యం వల్ల స్వర్గానికి పోతున్నావు అన్నారట. పతంగ్యామార్జనం పురా, అది కథ. అది కావాలని తొడవలేదు, రెక్కల్లా కొట్టింది. కొట్టడం వల్ల ఆ ఎంగిలి మెతుకులు కిందకు వచ్చాయి, శివలింగాన్ని తుడిచింది అనమాట. సమ్మార్జనం, ఆమార్జనం అంటే తుడుచుట, లింగాన్ని తుడిచింది. కేవలం తుడిచిందా, గుడ్డపెట్టి తుడిచినట్టుగా రెక్కలతో తొడవడమే కాకుండా గాలితో విసిరింది. అంటే ఇప్పుడు ఏమైందనమాట, చామరం విజయామి, విసిరికరతో విసిరినట్టుగా, చామరంతో విసిరినట్టుగా రెక్కలతో విసిరింది. ఎంగిలి తుడిచి శివుడికి విసిరికరతో విసరడం వల్ల, రెక్కలతో విసరడం వల్ల శివుడు సంతోషపడిపోయాడు. ఆహా, ఆ ఎంగిలి మెతుకులను తుడిచి నా లింగమును శుభ్రము చేశావా, నాకు విసిరికరతో విసిరావా, ఇక నీకు ఈ పక్షి జన్మ నుంచి విముక్తి కలిగిస్తున్నాను, నీ పిల్లలు సుఖంగా వాళ్లే బతుకుతారు, నువ్వు మాత్రం స్వర్గానికి వచ్చాయి అని స్వర్గం నుంచి దేవకింకరుల్ని పంపాడు. కింకరులు శంక లేకుండా ఆవిడ అప్సరసగా మార్చి స్వర్గానికి పట్టుకుపోయారు. తేన కర్మ విపాకేన ఉత్తమం స్వర్గమాగత భుక్త్వా స్వర్గసుఖం చోగ్రం పునఃసంసారమాగత. ఈ పుణ్యం కొంతే ఉంటుందిగా మరి. ఒక్కసారి తెలియక శివలింగమును తుడిచి శివుడికి విసిరితే ఆ మహాపుణ్యంతో ఉత్తమ స్వర్గానికి వెళ్ళింది. స్వర్గంలో కూడా ఉత్తమ స్వర్గం అని ఉంటుంది, అధమ స్వర్గం అని ఉంటుంది. పాపాలు ఎక్కువ చేసి పుణ్యం కొంచెం తక్కువ చేస్తే స్వర్గంలో కొద్ది సుఖాలు అనుభవిస్తాం, లీస్ట్ సుఖం. ఇళ్లల్లో మంచి మంచి ఇళ్ళు, చిన్న చిన్న ఇళ్ళు ఉండవు, అపార్ట్మెంట్లు కంపార్ట్మెంట్లు ఉండవు, సందులు గొంతులు ఇళ్ళు ఉండవు. అలాగే స్వర్గంలో కూడా వాళ్ళ పుణ్యాన్ని బట్టి బాగా ఉంటాయండి సుఖాలు. కొన్ని చోట్ల ఎక్కువ ఉంటాయి, కొన్ని చోట్ల తక్కువ ఉంటాయి. ఇది ఉత్తమ స్వర్గం. అక్కడ చాలా సుఖాలు అనుభవించింది. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? తెలియక చేస్తేనే ఇంత పుణ్యం వస్తే
శివుడికి అలా శుభ్రం చేస్తూ ఆలయం తుడుస్తూ రోజు విసురుతూ సేవ చేసేవాడు ఎటువంటి సుఖాలు పొందుతాడండి భక్తితో చేస్తే. నేను అందుకే ఎప్పుడు చెబుతూ ఉంటాను మా గుడికి వచ్చేవాడిని, నాయన చూడండి రాని. ఒక్క అదే కాదు, ఓసారి వశిష్ఠ మహర్షి ఆశ్రమాన్ని శుభ్రం చేశారట శిష్యులు. ఆ శిష్యుల్లో కొంతమంది శిష్యులు అంగవికలులు కూడా ఉన్నారు, వికలాంగులు కూడా ఉన్నారు. ఇప్పుడు దివ్యాంగులు అని పేరు పెట్టి చాలా మంచి మాట పెట్టారు మహానుభావులు కనుక మన ప్రధానమంత్రి గారు. వికలాంగులని బాధ పెట్టకండి, దివ్యాంగులు అనండి అన్నారు ఆయన. అది చాలా మంచి మాట. పాపం వాళ్ళంతా వచ్చి అలాగే ఒంటి చేత్తోటో లేకపోతే కాలుతోటో కుంటుకుంటూ వశిష్ఠుడి ఆశ్రమం తుడిచి తుక్కు లేకుండా చేసి ఆశ్రమంలో కూలిపోతున్న చోట ఉన్నటువంటి ఆకులు తీసి కొత్త ఆకులు పెట్టి ముగ్గులు పెట్టారు. గురువుగారి ఇల్లు శుభ్రము చేసిన పుణ్యం వల్ల వాళ్ళందరూ చతుర్వేద పండితులై శాశ్వతంగా బృహస్పతి శిష్యులయ్యారు. కాబట్టి ఎప్పుడైనా వీలుంటే మీరు మీ ఇళ్ళు శుభ్రం చేసుకోవడమే కాకుండా మీ గురువులు ఇళ్ళు కూడా శుభ్రం చేయండి. గుడి బడిలాగా అప్పుడప్పుడు గురువు గారి గృహం అని మళ్ళీ గురువుగారు అన్నది ఏంటంటే తీసి పక్కన పారేసి గురువుగారు తర్వాత ఎందుకు చేయకండి. ఈ చేతన చెబితే అదో భయం కింద ఉంది. ఈ మాట విన్నాడు ఒకడు, ఇంకేముంది మా గురువుగారి ఇల్లు శుభ్రం చేస్తే నేను కూడా బృహస్పతి దగ్గరికి వెళ్ళిపోతాను అనుకుని వచ్చాడు మా ఇంటికి. ఆ సమయంలో నేను భోజనం చేస్తుంటే భోజనం తర్వాత ఎదురుగానండి నాకు స్వర్గం కావాలి అన్నాడు. స్వర్గం గురువుగారిని తీసుకెళ్ళి బయట, పైగా గురువుగారిని వినయంగా ఇలా కాళ్ళు ఒకడు చేతులు ఒకడు పట్టుకుని బలాత్కారంగా తీసుకెళ్ళి బయట పెట్టి ఈయన ఆకును కూడా తుడిచేశారు గదంతా. ఎందుకంటే శివలింగం మీద ఉన్న ఎంగిలి మెతుకులు పక్షి శుభ్రం చేసినట్టుగా మీ ఆకు శుభ్రం చేస్తున్నాం. ఒరే దిక్కుమాలలో ఇంకా ఆకులు అన్నం తినలేదన్నా కడుపు నిండలేదన్నా సరే మీ కడుపు సంగతి తర్వాత చూద్దామండి, ముందు ఆకు శుభ్రం చేసేయడం మాకు కావాలన్నారు. ఇందులో ఏమి రవంత అతిశక్తి లేదు. పాప ఈ మధ్యనే పోయారు ఒక ఆయన, ఏలూరు పీఠానికి దగ్గరలో ఉండేవారు, పేర్లు అనవసరం కానీ ఆయన మాతో పాటు 2005లో వింధ్యాచలం వచ్చారు. ఈ ఆకులు ఎత్తడం శుభ్రం చేయడం మంచిదన్నాను కదా. ఈ మాట ఒక ఆవిడ వింది. మాకు వరసకు ఒక అక్కగారు అవుతుందిలేండి ఆవిడ, వరసగా మాకు అక్కగా. ఈయనేమో భోజనం చేస్తున్నారు. ఈయన కొంచెం నత్తి ఆ పోయినానికి, ఈ మధ్యనే పోయినానికి మాట నోట్లోంచి రాదనమాట, అంటే కానీ నోట్లోంచి రాదు. ఆయన అన్నం తిని ఇంకా పూర్తిగా ఉత్తరాపోసిన పట్టాలి, ఆపోసిన పట్టలేదు. మీరు ఆకు తీయద్దని ఎక్క వరస అయ్యేవాడు ఆకు మీకేసింది. ఆయన అంటాడు, ఈవిడేమో మీరు ఆయన ఆకు ఎత్తుతాడేమో అని ఆయన విషయం అర్థం కాక తడువుకుంటున్నాడని అర్థం కాక అది నత్తిని అర్థం కాక తీసేసింది. అప్పటికి రోట్లది మాట వచ్చి ఇంకా మజ్జిగ అన్నం తెలియదు, ఉత్తరాపోసిన పట్టలేదు, లాగేసేవో మాకు అంటాడు ఆయన. ఇది పెద్ద సమస్య. కాబట్టి ఎప్పుడన్నా మీకు ఆకులు ఎత్తాలంటే క్లీన్ చేయాలంటే అడగండి వాడిని, ఏమండి భోజనం అయ్యిందా, ఉత్తరాపోసిన అయ్యిందా అని అడగండి. ఆయన నోట్లోంచి మాట వచ్చేదాకా కాస్త తొందరపడకండి, ఆయనకు నత్తుంటే కొంచెం జాగ్రత్తగా అని ఉత్తరాపోసిన అన్నాక అప్పుడు తీయండి, మధ్యలో తీసేయకండి. ఆకు ఎత్తడం మంచిది అన్నాం కదా అంటే సగం సగం తింటూ ఉంటే వాడు ఎంత ఏడుస్తాడు, మళ్ళీ ఇంకో ఆకు వేసుకోలేడు, అవతల వాడు పెట్టరు. ఏ పనన్నా శ్రద్ధగా చేయాలి. కాబట్టి ఆలయములు తుడుచుట, గురువుల యొక్క గృహములు బాగు చేయుట, ఇవన్నీ ఉత్తమ మార్గాలకు తీసుకెడతాయి. ఇప్పుడు అక్కడికి వెళ్ళి కొంతకాలం, చాలా కాలం, మళ్ళీ మామూలుగా కదట, ఒక కల్పకాలం స్వర్గలోకంలో సుఖాలు అనుభవించింది పక్షి. భుక్త్వా స్వర్గసుఖం, అది కూడా ఉగ్రం పునఃసంసారమాగత. స్వర్గసుఖం కూడా ఉగ్రమైన సుఖం అన్నాడండో ఇక్కడ. నాకు ఇది ఆశ్చర్యం కలిగించింది. భుక్త్వా స్వర్గసుఖంచోగ్రం అనగా ఉగ్రమైన స్వర్గసుఖాలు అనుభవించడం ఏమిటి అంటే అంత ఎక్కువైపోయాయి సుఖాలు కూడా ఓవర్ అయిపోయాయి అనమాట. అన్ని సుఖాలు స్వర్గంలో అనుభవించిందని అర్థం. ఒకసారి ఒక ఆయన పిలిచి ఉపన్యాసం ఎలా ఉందని అడిగితే భయంకరంగా చెప్పేసండి. ఏం భయంకరంగా? ఉపన్యాసం భయంకరంగా ఉండేటి కర్మ అంటే అంత బాగుందని చెప్పడానికి ఆ పదం పడ్డాడు ఆయన కర్మగాలి. ఇది భయంకరమైన శబ్దం కానీ నాకు భయం వేసింది. అంటే ఉపన్యాసం అంత భయంకరంగా ఉందంటే అదేంటి గురువుగారు ఎంత బాగుందో తెలుసా అన్నాడు. మరి బాగుందనొచ్చు కదంటే మాకేం తెలుసంటే భయంకరంగా చెప్పేసాడంటే బాగుందని అనుకుంటున్నామండి, భయంకరం అంటే బాగుంటుంది కాదా అన్నాడు ఆయన. భయంకరం అంటే బాగుంటుంది కాదు, భయమును కలిగించున్నది అని అర్థం. ఇలాంటి పదాలు కొన్ని తెలియక వాడేస్తాం. పిచ్చిగా చెప్పేసేటండి పురాణం. పిచ్చిగా చెప్పడం ఏంటి? పురాణం పిచ్చిగా చెప్పడం ఏమిటో అంటే అంత బాగా చెప్పాడు అనడానికి వచ్చిన తిప్పలు అనమాట. అలా ఇక్కడ సంస్కృతంలో బాగా స్వర్గసుఖాలు అనుభవించడానికి ఉగ్రం అనే పదం వాడారు వ్యాసుల వారు కూడా. ఆ తర్వాత తిరిగి భూలోకంలో పక్షి పుట్టింది. ఎక్కడ పుట్టిందో తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఒక పక్షి శివలింగమును తుడిచి రెక్కలతో విసిరిన పుణ్యం వల్ల కాశీరాజసుతా జాత.
ఏకంగా కాశీరాజు గారికి కూతురే పుట్టిందిట. అసలు కాశీకి వెళ్ళడమే ఒక యోగం కదా. కాశీకి ఎంత ప్రయత్నించినా అంత తేలికగా వెళ్ళలేమే, అటువంటిది కాశీ మహారాజు గారికి కూతురుగా పుట్టడం అంటే మాటల. ఎక్కడి కాశీ? ఏ జీవి అయినా జీవితంలో ఒక్కసారైనా కాశీని చూడాలనుకుంటాడు, ఒక్కసారైనా కాశీకి వెళ్ళాలి. చిట్ట చివరి రోజులు అక్కడుండి మరణించాలనుకుంటారు. కాశ్యాంతు మరణాన్ముక్తి, కాశీలో మరణిస్తే మోక్షం అని చావడానికి కడతారు. తక్కిన చోట్ల బతకడానికి వస్తారు. మనం హైదరాబాద్ బతకడానికి భుక్తి కోసం వస్తాం ఎక్కువ మంది, ఉద్యోగం కోసం, ఇల్లు కట్టుకోవడానికి. కానీ కాశీకి భుక్తికి కాదు, ముక్తికి పెడతాడు. ఇక్కడ బ్రతకడానికి వస్తే అక్కడ చావడానికి పెడతాడు. ఎందుకంటే అక్కడ మరణిస్తే కీటాహ పతంగాహ మశకాశ్చ, చిన్న చిన్న పురుగులు, పక్షులు, దోమలు కూడా కాశీలో మరణిస్తే శివుడైపోయి కైలాసానికి వెళ్ళిపోతాయి శాశ్వతంగా. అంత దివ్యక్షేత్రం అది. అందుకని కాశీకి ఎప్పుడు వెడదాం అనుకుంటారట, కాశీ చూడాలనుకుంటారట. ఒకనాడు తీర్థోపయోగిగా నిశఠుండు ఔదల ధరించు నభ్రగంగా, ఆ ప్రొద్దు పొయ్యిరాజనట్టి నిర్పేదయు భోగించు ఐశ్వర్యములు 8 పుష్కరాక్షుల చెంతపోని వర్షవరుండు దేహార్ధమున దాల్చు తీగె బోడి, ఆయుధ ప్రభగాల్చి అలుగు భీరువు బూను వాడి ముమ్మోముల వేడి అలుగు, మలినవర్తనుడును సుధాలలితమూర్తి మించి వర్తిల్చు మతిలేని మేధకుండు మౌని వర్యుల చదివిల్చు మర్రి నీడ పంచముఖు వీట మేను వసరించనేని. తెనాలి రామకృష్ణుడు పాండురంగ మహాత్మ్యంలో మొట్టమొదట్లో రాసిన పద్యం ఇది. ముందు కాశీ గురించి రాశాక పాండురంగ మహాత్మ్యం రాశాడు ఆయన. ఒకడున్నాడు, వాడి ఇంట్లో ఏనాడు పొయ్యి వెలిగించలేదు, అంటే వంట చేయవలసిన అవసరం లేకపోయింది. అంత దరిద్రుడు, ఇల్లు లేదు, పొయ్యి లేదు, ఏ పదార్థాలు లేవు, ఎప్పుడూ భిక్షాటనతో జీవించాట. అలా ముష్టి బతుకు బతికిన ఒక దౌర్భాగ్యుడు అనుకోకుండా కాశీ వెళ్ళి మరణించాడు. మరణించగానే అష్టైశ్వర్యాలు అనుభవించడం మొదలెట్టేటండోయ్. అష్టైశ్వర్యములు ఎవరి దగ్గర ఉంటాయి? శివుడి దగ్గర. అంటే వీడు శివుడు అయిపోయి శివుడిలో కలిసిపోయాడనమాట. పనికి మాలిన వాడు కూడా, భిక్షుకుడు కూడా కాశీలో మరణిస్తే శివుడిలో లీనమైపోయాడు. ఒకడున్నాడు, ఎప్పుడు తీర్థయాత్రలు చేయలేదు, వాడు బతుకులో తీర్థయాత్ర చేయలేదు. ఒక్కనాడు కాశీ వెళ్ళలేదు, గయ వెళ్ళలేదు, ప్రయాగ వెళ్ళలేదు, అసలు యాత్ర అంటే తెలియదు. ఎప్పుడు ఇంట్లో కూర్చోవడమే. ఉప్పల్, 4వ రోడ్డు, నా ఇల్లు, అన్నం పిసుక్కోవడం, తినడం, మళ్ళీ వాట్సాప్లు చూసుకోవడం, ఇలా బతికాడు వాడు. ఇలా బ్రతికిన ఒక దౌర్భాగ్యుడు ఏదో ఒక యోగం బట్టి వాడికి పద్మాకర్ గారు కాశీ తీసుకెడుతున్నారు పంచక్రోశ యాత్రగా తెలిసిపోయిందిట. చెప్పా పెట్టకుండా వచ్చేసాడు, కాశీకి వచ్చాడు. వాడు అదృష్టం బాగుండి కాశీలో డామ్ అన్నాడు. వెంటనే వాడు ఏమయ్యాడో తెలుసా? వాడి నెత్తి మీద గంగ వచ్చి కూర్చుందిట. ఔదల ధరించు నభ్రగంగ, ఆకాశగంగ నెత్తి మీద ధరించాడు. గంగ ఎవరి నెత్తి మీద ఉంటుంది? శివుడి జటాతోటంలో ఉంటుంది. అంటే ఎంత దౌర్భాగ్యుడు, తీర్థయాత్రలు చెయ్యని వాడు కూడా కాశీలో మరణించగానే శివుడిలో కలిసిపోయాడనమాట. అందుకనే వాడి నెత్తి మీద గంగ వచ్చింది అంటే అర్థం అది. మరొకడున్నాడు, ఆయుధం చూస్తే హడిలి పారిపోతాడు. అందుకే యుద్ధంలోకి పొరపాటు కూడా వెళ్ళవాడు. వాడికి ఎప్పుడు భయమే, ఒట్టి పిరికాడు. కత్తి చూస్తే భయం, కత్తి పీట చూస్తే చాకంటే భయం, అన్నీ భయమే. ఎంత పిరికివాడు, ఎందుకు పనికిరాని వాడు కాశీ వెళ్ళి మరణించాడు. అలా మరణించగానే చేతిలో త్రిశూలం ధరించి ప్రపంచం అంతా తిరగడం మొదలుపెట్టాట. త్రిశూలధారి అయ్యాడంటే అర్థం వాడు కూడా శివుడిలో కలిసిపోయాడు అనమాట, పిరికాడు కూడా. ఇంకోడు ఉన్నాడు, స్త్రీ అంటే పారిపోతాడు. గృహప్రవేశం జరిగితే రారు కొంతమంది, అలా కొట్టి జేబులోంచి 10 రూపాయలు పట్టుకుపోతారు. 10 రూపాయలు పూర్వం పట్టుకెళ్ళేవారు. ఇప్పుడు గృహప్రవేశానికి వస్తే 5,000 టేకంగా డిమాండ్, 10,000 బాయ్యో ఈ అండం పైగా. ఇక రైలు ఎక్కారంటే అడిగిపోతారు. కుర్రాళ్ళు బాగా పట్టుకుంటారు, నాలాంటి కుర్రాళ్ళని. ఇలాంటి ముసలాళ్ళని కూడా పట్టుకోరు. కానీ వెంటనే ఇస్తావా లేదా సస్తావా అంటారు.
ఇలాంటి నపుంసకుడు ఒకడున్నట్ట, స్త్రీలంటే ఆమడ దూరం పరిగెత్తే నపుంసకుడు ఒకడు కాశీలో మరణించాడు. మరణించగానే వాడి శరీరంలో సగభాగం స్త్రీ కూర్చుందిట, అంటే అర్ధనారీశ్వరుడిలో కలిసిపోయాడు వాడు కూడా. ఇంకోడు ఉన్నాడు, ఎప్పుడూ కుళ్ళు గుడ్డలే కట్టుకుంటాడు, స్నానం చేయమంటే లాస్ట్ మంత్ చేశానండి అన్నట్టు వాడు. అరబ్ కంట్రీ వాడు అనమాట. ఏడాదికోసారి స్నానం వాడిది. మాకి స్నానం మాసానికి ఒకేసారి అంటాడు. అలాంటి మలినవర్తనుడు, సరిగ్గా స్నానం చేయని వాళ్ళు. ఇప్పటికీ అలాంటి వాళ్ళు మధ్యాహ్నం దాకా స్నానం చేయరండి. ఇదేం బతుకో తెలియదు. ఏమనంటే వంటంతా అయిపోయాక అప్పుడు చెమట పోయేలాగా అప్పుడు స్నానం చేస్తారు. ఇంకెందుకు ఈ చెమటంతా వంటలో పడాక ఈ దిక్కుమాల చేతుల్లోంచి కారిపోయి, అందుకే ఉప్పు వేసుకోక్కర్లేదు. అంత దరిద్రమా రామరామ. పొద్దుట లేవగానే ముఖం కడుక్కోకుండా అసలు మాట్లాడటమే దరిద్రం. హాయిగా స్నానం చేయకుండా అశుచిగా ఎలా తిరగలుగుతారండి? పూర్వజన్మ సుకృత పరిపాకం. మరి ఏం చేస్తాం? అలా స్నానము చెయ్యనటువంటి మలినవర్తనుడు, ఎప్పుడూ మురికి గుడ్డలు కట్టుకునేవాడు, శుభ్రం గురించి ఎరగనటువంటి వాడు. అటువంటి వాడు ఒకడు కాశీ వెళ్ళి మరణించగానే ఏకంగా అమృతం కంటే తెల్లని శరీరంతో ఉన్నట్టవాడు. మంచి తెల్లని స్వచ్ఛమైన శరీరం ఎవరికి ఉంటుంది? శివుడికి. అంటే ఇటువంటి వాడు కూడా కాశీలో మరణిస్తే శివుడిలో కలిసిపోయాడు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా ఒకడి గురించి చెప్పారు, మతిలేని మేధకుడు. పొరపాట్లు కూడా ఉండదు. ఓ పావులా చేతిలో పెట్టి, ఈ పావులాకి శనగపప్పు, ఈ పావులాకి కందిపప్పు అంటే, ఏ పావులాకి శనగపప్పు, ఏ పావులాకి కందిపప్పు అంటాడు వాడు. ఏ రూపాయి అయితేనేంటి అది తెలియదు అనమాట. 500 చేతిలో పెట్టి, ఈ 500 స్టేట్ బ్యాంకులో వెయ్యి, ఈ 500 యూకో బ్యాంకులో వెయ్యి అంటే కొంతసేపటికి గురువుగారు ఏ 500 యూకో బ్యాంక్ అన్నారో, ఏ 500 స్టేట్ బ్యాంక్ అన్నారో, ఈ 500 ఈ 500 మళ్ళీ వెనక్కి వచ్చి, గురువుగారండి ఈ 500 నోటుల్లో ఏ నోటు యూకో బ్యాంక్ అండి, ఏ 500 ఎస్బీఐ అండి అంటాడు. 500 ఏమని అక్కడ ఆయన ఉద్దేశం. ఏ 500 అయితేనేమిటి? 2 పళ్ళు నిజంగా జరిగింది. నాకు మంచి తెలివైన శిష్యులు దొరుకుతూ ఉంటారండి. నా పూర్వజన్మ సుకృతం అది. ఓ శిష్యుడి చేతిలో 2 పళ్ళు పెట్టి, ఈ పండులో ఓ పండు ఏమో గురువుగారికి అని, ఈ పండు గురువుగారికి, ఈ పండు నీకు అన్నారట. వాడు కాసేపు నాకు మర్చిపోయాడు. ఈ రెండింటిలో నా పండు ఏదో తిరగట్లేదు గురువుగారు, మీరే మీ పండు తీసుకుని నా పండు ఇవ్వండి అంటాడు. ఇంక నేను వెళ్ళి పండుకున్నాను. వెళ్ళి ఏం తేల్చలేక, ఏదో 2 పళ్ళు ఏదో ఒకటి. ఓ తెలివైన వాడు దొరికాడు. ఈ 2 పళ్ళల్లో ఓ పండు బాగా ఉన్నది వాడు కొట్టేసి, గురువుగారు మీకు ఈ పండు ఏమన్నారంటారు, దాని కొంచెం పుచ్చుంది, పుచ్చుపండు నాకు ఇచ్చి వాడు పుచ్చుకున్నాడు, మంచిది. కాబట్టి ఆ తెలివితేటల కంటే ఈ తెలివితేటలు కొందరేమనుకోండి. అలాంటి వాడిని మతిలేని మేధకుడు అంటారు. బుర్ర బొత్తిగా ఉండదని వాళ్ళని ఏం పని చేయదనమాట. ఈ వాటర్ బాటిల్ అండి 10 రూపాయల 10,000 అంటాడు. ఉంటారంటే ఉంటారు. ఒక ఇల్లు బేరానికి వచ్చి ఒకడు, ఈ ఇల్లు 1,00,000 10 లక్షలు ఉంటుందండి అంటాడు. 1,00,000 ఎక్కడ 10 లక్షలు ఎక్కడండి? 1,00,000 తర్వాత 1,10,000 ఉండొచ్చు అనొచ్చుగా. వాడు అవతలవాడు వీడు పిచ్చాడని కనిపెట్టి 10 లక్షలు చెప్పి చివరికి 5 లక్షలు అమ్మాడు. 5 లక్షలు దాన్ని. ఈ బుర్ర తక్కువ వాడు ఒకడు కాశీ వెళ్ళి మరణించాడు. ఇక ఆ క్షణమే వాడు ఓ మర్రి చెట్టు కింద కూర్చుని, కాలు మీద కాలేసి కూర్చుని మునీశ్వరులకి పాఠం చెప్పడం మొదలెట్టాడు. ఎంత అందమైన పద్యం. మతిలేని మేధకొండు మౌనివర్యుల చదివించు మర్రి నీడ. మర్రి చెట్టు నీడలో కూర్చుని మునీశ్వరులకి పాఠం చెప్పేవాడు ఎవరో మీకు తెలుసు కదా, దక్షిణామూర్తి. మేధాదక్షిణామూర్తి. చచ్చినవాడు మేధకుడు, ఇప్పుడు మేధాదక్షిణామూర్తి అయిపోయాడు. కారణం పంచముఖు వీటమే నోసరించనేని పరమేశ్వరుడి యొక్క దివ్యస్థలమైన విశ్వనాథుని సన్నిధానమైన కాశీలో శరీరం విడిచిపెడితే వాడు శివుడిలో కలిసిపోయి అంత గొప్పవాడు అవుతాడు. అందుకే కాశీ వెళ్ళాలి, కాశీ వెళ్ళాలి, కాశీ వెళ్ళాలి అనుకుంటాడు. పుణ్యాల రాశి కాశీ, కలుష పిసితంబు మెసవు రాకాశి కాశీ. మనం చేసిన పాపములు మాంసం ముద్ద, ఈ పాపములనే మాంసం ముద్దని తినే రాకాశి అట కాశీ. రాక్షసులు ఏం చేస్తారు? మాంసం తింటారు. కాశీ కూడా ఒక రాకాశి. కానీ ఏ రాకాశి? మన పాపములను మింగే రాకాశి. ఇంతకంటే గొప్ప రాకాశి ఎక్కడ దొరుకుతుంది? అటువంటి కాశీ క్షేత్రానికి రాజుగారు ఒక ఆయన ఉన్నారు. ఆయనకి కూతురుగా ఈ పిట్ట పుట్టింది. సుందరి నామ విశ్రుత. ఆవిడికి సుందరి అని పేరు పెట్టారు ఆ జన్మలో. కానీ వీడికి పూర్వజన్మ రహస్యం తెలుసుటండోయ్. నేను పూర్వజన్మలో ఒక పాడుబడిన ఆలయంలో గూడు కట్టుకొని గుడ్లని పొదిగి పిల్లల్ని చేసి ఆ పిల్లలకి తిండి పెట్టే పిట్టని, అటువంటి పిట్టని శివుడికి నా రెక్కలతో శుభ్రం చేసి చామరం వీచినట్టుగా రెక్కలతో గాలి వీచి
ఆ పుణ్యముతో స్వర్గములో సుఖములు అనుభవించాను, మహాసుఖాలు అనుభవించాను. ఆ తర్వాత మళ్ళీ భూలోకంలో ఆ పుణ్యఫలం వల్ల శివానుగ్రహం వల్ల కాశీరాజు కూతురిగా పుట్టాను అని పూర్వజన్మ రహస్యం ఆవిడికి తెలిసింది. అందరికీ తెలియదు, ఆవిడికి మాత్రం శివానుగ్రహంతో పూర్వజన్మ రహస్యం ఉందన్నమాట. మనందరికీ మన పూర్వజన్మ ఏమిటో తెలిస్తే బతకలేము. కొంతమంది ఇళ్లలో భార్యాభర్తలతో పూర్వం పాము ముంగిసా, ఎలక పిల్లి. అందుకని ఇప్పుడు ఈ జన్మలో భార్యాభర్తలు తెక్కొట్టేసుకుంటూ ఉంటారు. పొద్దున్న సాయంకాలం రోజు తోసుంటా అని తంటాలు తెచ్చుకొని పెంట గొడవ చేసుకుంటారంటే కారణం అదే. ఇందులో భార్య పూర్వజన్మలో పిల్లి, భర్త గారు ఎలక. ఇక చూడండి, భార్య గారు వాడి మీద పడి గర్రని అరిచి తిట్టేసి కొరుకుతూ ఉంటుంది. లేదా భర్త గారే పిల్లి, భార్య ఎలకైతే ఈ భర్త గారు రోజు కొడుతూనే ఉంటాడు తాగొచ్చి. ఇలాంటి రహస్యాలు చాలా తెలుస్తాయి అప్పుడప్పుడు నాకు కొంత. అందుకే మీరు ఎవరన్నా కనపడితే అప్పుడప్పుడు నవ్వానా, మీ ఫ్లాష్ బ్యాక్ తెలిసినట్టు. అది ఏమిటని అడక్కండి, చెప్పడం కష్టం. అందువల్ల ఈవిడ అదృష్టం పూర్వజన్మ రహస్యం తెలిసింది. పూర్వాభ్యాసాచ్చ కళ్యాణి బభూవ పరమాసతి. పూర్వజన్మ పుణ్యం ఆ రహస్యం తెలియటం వల్ల ఈ జన్మలో ఉత్తమురాలయ్యింది. ఆవిడ రోజు పొద్దుట లేచేది. కొంతమంది పొద్దుటే 10ంటికి లేచిపోతారు. అలా కాకుండా పాపం ఈవిడ అమాయకంగా తెల్లవారుజామున 4:30కి లేచేది. లేవగానే గంగా నదికి వెళ్ళేది. రాజుగారు కూతురు తలుచుకుంటే గంగానది స్నానం పెద్ద లెక్కే ఉందండి. ఎందుకంటే రాజభటులు గంగానదికి వెళ్ళడానికి సాయం చేస్తారు. మేమే రోజు కాశీలో ఉంటే తెల్లవారుజాము లేచి స్నానం చేస్తున్నామంటే ఇక మహారాజు గారు కూతురు స్నానం చేసేటప్పుడు పరిచారకులు వచ్చి ఆవిడికి సేవ చేయకుండా ఉంటారా? రోజు సేవకులు ఈవిడ వంకతో తెల్లవారుజామున వాడు లేచేవారు. అమ్మగారు పెడుతున్నారు కనుక అమ్మాయి గారి కోసం వాళ్ళు స్నానం చేసేవారు. కంపుకొట్టు శరీరములతో రాజుగారు కూడా రాకూడదు. మరి రాజుగారికి సేవ చేసేటటువంటి వాళ్ళు చేతులెత్తితో సువాసన రావాలి తప్ప రకరకాల వాసనలు రాకూడదు. అందుకని వాళ్ళు కూడా శుభ్రంగా స్నానం చేసి కాస్త సెంటు గింటు కొట్టుకుని కూడా వచ్చేవారు. ఇప్పుడు రాజుగారి కూతురు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఘట్టంలో స్నానం చేసేది. ఒకరోజు మణికర్ణిక ఘట్టం, ఒక్కొక్క రోజు ఇంకో ఘట్టం. అక్కడ బ్రహ్మ, అన్ని ఘట్టాలు ఇప్పుడున్నవి కావు, ఇప్పుడున్న ఘట్టాలన్నీ ఇప్పటివి. కానీ ప్రాచీన కాలంలో బ్రహ్మగారు యజ్ఞం చేశాడు. దశాశ్వమేధాలు, 10 అశ్వమేధములు యాగములు చేసిన ఘట్టం దశాశ్వమేధ ఘట్టం అన్నమాట. ఒకటి బ్రహ్మఘట్టం, ఒకటి అశ్వమేధ ఘట్టం, ఒకటేమో పంచగంగా తీర్థం అంటారు దాన్ని. అంటే 5 గంగలు అక్కడ ఉన్నాయి. ధూత పాప, కిరణానది, గంగా, వరణ, అసి, ఈ 5 ఒకే చోట కలుస్తాయట. అందుకని దాన్ని పంచగంగా ఘాట్ అంటారు. పంచగంగా ఘట్టం. ఇలాంటి ఘట్టములలో ఆవిడ రోజు వీలుని బట్టి స్నానం చేసేది. అప్పటికి హరిశ్చంద్రుడు లేడనుకుంటాను, ఇది ఇంకా పాత కథ కదా, అందువల్ల హరిశ్చంద్ర ఘాట్ లేదు. హరిశ్చంద్రుడు తర్వాత వచ్చాడు ఈవిడ తర్వాత. ఈవిడ కల్పం ఇంకా పాత కల్పం. ఈ ఘట్టములలో స్నానం చేసినప్పుడల్లా సంకల్పం చెప్పుకునే స్నానం చేసేది. పరమ పవిత్రమైన అభ్రంకష శుభ్ర సముత్తుంగ భంగ మంగళ తరంగ అయిన గంగలో స్నానం చేస్తున్నాను అనుకునేది. అక్కడ సంకల్పం చెప్పుకునేవాడు వ్యవహారంలో ఉన్నటువంటి తిథులు చెప్పుకోకల్లా. నిత్యోత్తరాయణే, నిత్య పుణ్యకాలే, నిత్య శుభతిథౌ అని చెప్పాలి. పంచమి అవి చెప్పకల, అవి చెప్పినా మళ్ళీ నిత్యం ఉత్తరాయణం అనాలట, నిత్యము పుణ్యతిథి అనాలట, పుణ్యవారం అనాలి. ఎప్పుడు శుభగడియలే. అక్కడ వారం వర్జ్యం లేదు. ఇక్కడైతే వర్జ్యం కానీ మనకి ఇక్కడ దుర్ముహూర్తం చూసుకుని ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి. కానీ కాశీలో దుర్ముహూర్తం లేదు, వర్జ్యం లేదు. సకల అశుభ గడియలు శుభగడియలే. ఎందుకంటే అక్కడ విశ్వనాథుడు ఉన్నాడు కాబట్టి ఆ క్షేత్రానికి అంత శక్తి ఉన్నది. అందుకే అక్కడ ఎముకలు కలపడానికి కూడా తిథులు తోడక్కర్లేదు. మంగళవారం శుక్రవారం ఏమీ లేదు, రాత్రి కూడా కలిపేయచ్చు. ఎంత గొప్ప క్షేత్రం ఉండదు. ఇంకెక్కడా లేని ఒకే ఒక్క దివ్యశక్తి కాశీలో ఉండబట్టే రాత్రి 12ంటికి కూడా అస్థి నిమజ్జనము చెయ్యవచ్చు. ఢంకాపదంగా చెబుతున్నాను అన్నమాట. అందులో స్నానం చెయ్యవచ్చు. ఒక్క 12 to 3 గంటల్లో మాత్రం గంగా స్నానం నిషిద్ధం మనందరికీ. ఎందుకంటే ఆ 3 గంటల్లో గంగా నది అక్కడ ఉండదు. అక్కడ నుంచి కుక్కుట ముని అని ఒక ముని ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆ 3 hours తప్ప మిగతా ఏ సమయంలో అయినా మనం అందులో స్నానం చేయొచ్చు, ఎముకలు కలపచ్చు అనమాట. 12 దాటాక 3 గంటల లోపు వెళ్ళకూడదు. పుష్కర కాలంలో మళ్ళీ అది పనిచేయదు. పుష్కరాల కాలంలో గంగానది ఎక్కడికి వెళ్ళక్కర్లా. ఎందుకంటే అందులోకి అనేక నదులు వచ్చి చేరతాయి కనుక అది ఎప్పుడూ నిత్యం పవిత్రంగా ఉంటుంది. అటువంటి చోట రోజు హాయిగా స్నానం చేసేది. స్నానం చేయగానే విభూతి పెట్టుకునేది.
ఆడా మగానే తేడా లేకుండా అందరూ విభూతి ధరించవచ్చు, అందరూ వైష్ణవనామం పెట్టుకోవచ్చు వారి వారి సంప్రదాయాన్ని బట్టి. ఇలా విభూతి పెట్టుకొని శివుడి ఆలయం దగ్గరకు వచ్చేది, విశ్వనాథ ఆలయానికి. చీపురు కట్ట తెచ్చేవారట ఎవరు? భటులు. ఆవిడ రోజు ముందే ఆర్డర్ వేసింది, ఏ రోజుకు ఆ రోజు కొత్త చీపురు కట్ట నేను గుడి దగ్గరికి వచ్చేసరికి ఇవ్వాలి అని. వాళ్ళు ఆ కట్ట చేతికి ఇవ్వగానే ఆ కట్టతో మొత్తం ఆవిడే గుడి ముందు తుడిచేది, ఆలయ ప్రాంగణం అంతా తుడిచేది. ఎందుకని? పూర్వం శివాలయంలో రెక్కలతో తుడిచిన పుణ్యం వల్ల ఇవాళ ఈ జన్మ వచ్చింది, అందుకని శివాలయం తుడవాలి అంటే ఆవిడ కూడా మన గుడి బడి పెట్టుకుంది, ఆ గుడి అంతా తుడిచేది. సమ్మార్జనంచ కురుతే ఉషస్యుషసి తన్వంగీ శివద్వారరతా సదా సమ్మార్జనంచ కురుతే భక్త్యా పరమయాయుతగా. సూర్యోదయమునకు ముందే, ఉషఃకాలమునకు ముందే లేచి ఆమె ఈ విధంగా శివద్వారం దగ్గర పూర్తిగా తుడిచేది. ఆ తర్వాత మంచి ముగ్గులు కూడా పెట్టేది. ఇలా రోజు సేవ చేస్తూ ఉండేది. ఆ తర్వాతే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకునేది. ఒక రోజున అనుకోకుండా అక్కడికి ఉద్దాలక మహర్షి వచ్చాడు. ఉద్దాలకుడు మాటల ఉపనిషత్తుల్లో ఆయన పేరు ఎంతో విన్నారు మీరు. ఉద్దాలకుడి కథ చాలా గొప్పది. కఠోపనిషత్తులు, కేనోపనిషత్తులు వీటిలో పెడితే మీకు ఉద్దాలకుడు ఎవడో తెలుస్తుంది. అమ్మ బాబో, ఉద్దాలకుడు అంటే పిలిస్తే పంచభూతాలు పలుకుతాయి. పరమశివభక్తుడు ఆయన. ఆయన ఎప్పుడూ శివక్షేత్రాలు తిరుగుతూ ఉంటాడు. అనుకోకుండా తిరుగుతూ తిరుగుతూ ఆయన కాశీ క్షేత్రానికి వచ్చాడు. ఆయన కూడా బ్రాహ్మీ ముహూర్తంలోనే శివుడికి అభిషేకం చేసుకుంటాడు. తీరా ఆయన అక్కడికి వచ్చి చూడగానే ఆయన లోపలికి వెళ్ళడానికి ముందు కాశీరాజు గారు కూతురు చీపురు కట్టతో ప్రాంగణం తుడిచింది, ముగ్గులు పెట్టింది. ఆ తర్వాత చేతులు కడుక్కుని ఆ వాకిలికి నమస్కరించి లోపల కడుతోంది. మామూలుగా అయితే నేను వెళ్ళిపోయేవాడు, కానీ ఇప్పుడు కుతూహలంగా అది చూస్తూ ఆగిపోయాడు. ఎందుకని? ఆలయాన్ని ఎవరైనా తుడిస్తే ఆయన పట్టించుకోడు. కాశీరాజు కూతురు ఏమిటి, తెల్లవారుజామునే గంగా స్నానం చేసి ఆ అనంతరం ఇక్కడికి వచ్చి నేలంతా తుడవడం ఏంటి? ఎంతమంది దాసదాసీ జనులు ఉన్నారు కాబట్టి ఎవరికైనా చీపురు కట్టించి తుడు తుడు అనొచ్చుగా. అండం లేదు, ఆవిడే తుడుస్తోంది. కారణం ఏమిటనుకున్నాడు ఆయన. చాలామంది చూడండి మీరు, వాళ్ళు చేయరు, చేయిస్తారు తప్ప. అబ్బే, అందుకే చేసినవాడు అదృష్టవంతుడు, చేసినవాడు అలాగే ఉంటాడు. మా పీఠంలో ఒకడు ఉన్నాడులేండి, 10ంటికి లేస్తాడు. లేచి లేవగానే అక్కడికి వచ్చి ఇది ఇక్కడ అందరూ ఉంటే ఓ ఎర్ర పంచోటి కట్టుకొచ్చి ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ చేయండి అంటాడు. ఓ రోజున మా అర్చకుడు గొళ్ళు మండింది. మేము మా పని చేసుకుంటాం, మీరు వెళ్ళండి, 10ంటికి లేచి వచ్చి మాకు ఆర్డర్ ఎక్కర్లేదు అన్నాడు. ఏంటో కొంతమంది అది పని చేయరు. ఏళ్ల తరబడి ఉంటాడు పీఠంలో. ఏమిటి ఉపయోగం? పాయసంలో గరిటికి ఆ మాట వరుస కూడా పాయసం రుచి తెలియదు. రోజు గుడి దగ్గర ఉంటే కాదు, గుడికి సేవ చేయాలి. ఒక్క రోజున చీపురు కట్టుబెట్టి తొడవకపోతే, ఒక్కనాడు కూడా ఆలయం దగ్గర ఒక ముగ్గు వేయకపోతే, ఒక్కనాడు కూడా రాలిని ఆకెత్తకపోతే ఇంక శివుడు ఏమనుగ్రహిస్తాడండి మనల్ని? అందుకే ఎప్పుడు ఏదో అలాగే బతుకుతున్నారు. అమ్మవారి అనుగ్రహం కనుక, గురువుగారు కటాక్షించారు కనుక, ఇల్లు ఇచ్చారు కనుక బతుకుతున్నారు. అదే లేకపోతే ఏమైపోతారండి? కాబట్టి అలా ఉండకూడదు. చక్కగా చీపురు కట్టి పెట్టి తొడవాలి. నేను ఎప్పుడు తుడుస్తాను తెలిసిన అవకాశం ఉన్నంత వరకు. ఈ మధ్యన భక్తులు వచ్చాక నా చేతిలో కట్ట లాగేసుకుంటారు బలాత్కారంగా. నేను కట్ట ఇవ్వకపోతే గట్టిగా చెయ్యి పట్టుకుని లాగేస్తారు. ఆ దెబ్బకి చెయ్యి నొప్పెట్టి ఈ మధ్య నేను ఎవరన్నా చూస్తూ ఉండగా తోడడం మానేశాను. ఎందుకంటే ఈ చీపురు కట్టు కంటే నా చెయ్యి గట్టిగా వాళ్ళు పట్టుకుంటే కష్టంగా ఉంది. ఆ పట్టుకునే వాళ్ళు కొంచెం పహిలో ఏ రాఘో గట్టిగా పట్టుకుంటే నేనేం చెయ్యి కదపలేకపోతున్నాను. అందుకని ఈ గొడవ అంతా ఎందుకని అందరూ చూస్తూ ఉండగా తోడడం మానేసి కానీ లేకపోతే చక్కగా చీపురు కట్టదు అలా తుడుస్తూ అక్కడ స్వామివారి సేవ చేస్తే ఎంత ఆనందం అండి. భగవంతుడి సేవ ఒక యోగం, అదే ఐశ్వర్యం మనకిస్తుంది. జగన్నాథపురంలో మహారాజ వంశస్థులు ఎప్పుడు కూడా రథయాత్రకు ముందు చీపురు కట్టతో తుడుస్తారు. అందుకే వాళ్ళది ఎప్పటికీ సంపన్నులు అయ్యారు. అందుకని ఈయన ఏమిటి దాసదాసీచనముల చేత చేయించకుండా ఈవిడ చేస్తోంది అని స్వయంగా ఆవిడని అడుగుదామని దగ్గరకు వచ్చాడు. ఆయన దివ్య దృష్టితో కనిపెట్టగలడు, కానీ కనిపెట్టకుండా ఆమె దగ్గరకు వచ్చి ఇలా అన్నట్ట. సుకుమారీ సతీ బాలే స్వయమేవ కథం శుభే సమ్మార్జనంచ కురుషే కన్యకే త్వం శుచిస్వితే. ఓ బాలామణి, నీ శరీరం కోమలమైనది, సుకుమారివి. నువ్వు సుకుమారుడివి కాబట్టి ముట్టుకుంటే కందిపోయేటట్టున్నావు. గట్టిగా గులాబీ పువ్వుతో కొడితేనే నీ శరీరం కందిపోతుంది. అటువంటిది నువ్వు
ఈ చీపురు కట్టను ఎలా పట్టుకుంటున్నావు? రామరామ ఆ కొబ్బరి చీపురు పట్టుకుంటూ ఉంటే ఆ కొండ చీపురు వెనక ఉన్న ఇనప కడ్డీ పట్టుకుంటే చేతులు కందిపోతాయి. నీ చేతులు గులాబీ రంగులో ఉన్నవి నల్లగా అయిపోతున్నాయి. కాసేపటికి మళ్ళీ కోలుకుంటోంది చెయ్యి. ఈ సుకుమారమైన చేతితో సుకుమార శరీరంతో నేల మీద వంగి ఈ దుమ్ము తుడుస్తున్నావు. అప్పుడు కొంత దుమ్ము ముక్కులోకి వెళ్ళి నీకు హచ్చి తుమ్ము రాదా? నీకు కష్టం అనిపించటం లేదా? నడుము నొప్పి పుట్టడం లేదా? రాజకన్యకవి నీవెక్కడా? ఈ గొడ్డు చాకిరి ఎక్కడ? ఈ నువ్వు నవ్వితే నవరత్నాలు ఒలుగుతాయి, పళ్ళు కూడా ముత్యాల్లో కనపడతాయి. కొంతమంది నవ్వితే నిజంగా దంతాలు ఎంత బాగుంటాయో, అందుకే దంతరుచి అన్నారండి. కొందరు నవ్వితే ఈ జీవితంలో పళ్ళు తొడబుద్దేది మనకి. ఓ పెళ్లి కూతురు పెళ్లిలో అని నవ్వింది, పెళ్లి కొడుకు మళ్ళీ పెళ్లి చూపులకు వస్తే ఒట్టు. అందుకని మన పెద్దలు ఏమన్నారంటే నవ్వితే మాట్లాడితే ఆ కాంతి కూడా చాలా బాగుంటుందన్నారు. వదసి యది కించిదపి దంతరుచి కౌముదీ, వదసి యది కించిదపి దంతరుచి కౌముదీ, హరతి దరతి మిరమతి ఘోరం, స్ఫురదధర సీధవే తవ వదన చంద్రమా, రోచయతు లోచన చకోరం, ప్రియే చారుశీలే, ప్రియే చారుశీలే, ప్రియే. భక్త జయదేవుని గీతాల్లో ఇది ఒక అందమైన గీతం. కృష్ణుడు రాధతో అన్నాడు అనమాట, రాధికతో ఏమని? ఏది కించిత్తపి వదసి, నువ్వు కొంచెం మాట్లాడితే, కొంచెమైనా మాట్లాడితే, ఎక్కువ కూడా అక్కర్లా, కొంచెం మాట్లాడితే అప్పుడు నీ దంతములు కనపడతాయి. మాట్లాడినప్పుడే కదా పళ్ళు కనపడతాయి అని బిగుసు కూర్చుంటే ఎప్పుడు చూసే శవంలాగా అప్పుడు దంతములు కనపడవు. నువ్వు కొంచెం మాట్లాడినప్పుడు నీ దంతములు కనపడతాయి. ఆ దంతముల రుచి అంటే కాంతి కౌముది అంటే వెన్నెల వలె ఉందట, చంద్రుడి వెన్నెల్లా ఉంది. అది ఏం చేస్తోంది? హరతి దరతిమిరమతి ఘోరం, నాలో నీ మీద విరహం పెరిగింది. కృష్ణుడికి రాధ లేకపోతే విరహం అనే ఒక తాపం పెరిగింది. ఇది చీకటిట, విరహాన్ని అగ్నితో పోలుస్తారు కానీ ఇక్కడ చీకటితో పోల్చాడు. నువ్వు లేకపోవటం అనే చీకటిని తట్టుకోలేకపోతున్నాను, నువ్వు కనపడకపోతే నాకు బతుకంత అమావాస్య. నా విరహం అనే చీకటి నీ దంతములనే వెన్నెల వల్ల తొలగిపోతున్నాయి. చీకటి వెన్నెల వల్ల పోతుంది కదా, వెన్నెలు వస్తే చీకటి పోతుంది. నా విరహం అనే చీకటి నీ దంతముల కాంతి అనే వెన్నెల వల్ల తొలగిపోతున్నది. నీ ముఖం చంద్రబింబం అన్నాడు ఆయన. ఎంత మాట అంటే ఆవిడ ముఖం చంద్రబింబం, దంతముల కాంతేమో వెన్నెలన్నమాట. అలా ఉండాలట. ముఖం చంద్రబింబంతో పోల్చి, దంతకాంతిని వెన్నెలతో పోల్చి, దానివల్ల నాకు వస్తున్న విరహమనే ఈ దట్టమైన చీకటి తొలగిపోతున్నది, ఇంకనైనా కనికరించి మాట్లాడవా అని భార్య దగ్గర బతిమాలితే భర్త గారు ఆ భార్యామణి మాట్లాడకుండా ఉంటుందా? అప్పుడు కూడా మాట్లాడకపోతే ఆవిడే తాటక, ఆవిడే పోతన, ఆవిడే సొర్పణక అని నేను అనలేదు, భక్త జయదేవుడు అన్నాడు. మళ్ళీ నా మీద పడకండి ఇలా అంటారా అని. ఎంత అద్భుతమైన భావన. కాబట్టి ఈయన అన్నమాట ఏమిటి? శుచిస్మిత, నువ్వు నవ్వితే నిప్పుల స్వచ్ఛంగా ఉంది, నీ దంతములు వెన్నెల వంటి కాంతి కురిపిస్తున్నాయి. ఇక్కడ నీకు దాసదాసి జనాలు ఉన్నారు, అటువంటిది నీవు స్వయముగా ఈ కఠినమైన పని చెయ్యడం ఏమిటి? పనివాళ్ళు నిన్ను చూసి నవ్వరా అనగా ఆవిడ నవ్వి నమస్కరించి, నేనేం చెప్పలేను, శివుడి అనుగ్రహం ఇది నాకు అని శివుడికి దండం పెట్టి వెళ్ళిపోయింది. నేను పూర్వజన్మలో ఇలాంటి దాన్నండి, నేను పుణ్యం చేసుకున్నానండి, ఇప్పుడు ఇంకా పుణ్యం పెంచుకోవడానికి ఏం మాట్లాడలేదండి. అతి ప్రసంగం చేయకూడదు కదా మహాత్ములతో. మహాత్మ ఇది శివాజ్ఞ అనుకోండి, శివుడి అనుగ్రహం అనుకోండి, ఎక్కువ మాట్లాడడం మీలాంటి పెద్దల దగ్గర. మీరే కనిపెట్టండి. మీకు నమస్కారం సద్గురువులకి, శివుడికి నమస్కారం. శివాయ నమః గురవే నమః, శివాయ గురవే నమః అనుకుని వెళ్ళిపోయింది. ఏం మాట్లాడలేదు. నాకు తెలిసినది ఏమిటి? ఈ సమ్మార్జనం, ఇది తప్ప నాకు తెలియదు. నాకు పుట్టిన దగ్గర నుంచి ఇప్పటిదాకా నాకు తెలిసిందల్లా ఒకటే, శివుడికి అనేక సేవలు చాలామంది చేస్తారు, అవి నాకు తెలియవు. తొడవడం ఒకటే నాకు తెలుసు, ప్రక్షాళన బాగా తెలుసు నాకు అన్నది. ఆవిడ అలా వెళ్ళిపోగానే, శివుడికి ఎంతో భక్తితో పూజ చేసి వెళ్ళిపోగానే ఉద్దాలకుడు ఒక్క క్షణకాలం దివ్య దృష్టితో చూడడానికి ప్రయత్నించాడు. ఆయనకి ఏం అర్థం కాలేదు.
శివాలయంలో శివుడి సన్నిధానంలో విశ్వనాథుడి సన్నిధానంలో ఉండగా మీ దివ్య మహిమలు పనిచేస్తాయా? ఒకసారి ఆలోచించండి. ఇక్కడ పనిచేయచ్చు, ఇంకో చోట పనిచేయచ్చు. ఆయన విశ్వనాథుడి దగ్గర ఉన్నాడు. అప్పుడు దివ్యనేత్రం తెరుద్దామంటే దివ్యనేత్రం తెరుచుకోలేదు. ఓరి దేవుడో, ఇదేదో విచిత్రంగా ఉంది, ఈవిడేదో మీరే కనిపెట్టండి, నా దివ్య దృష్టికి భూత భవిష్యత్ వర్తమానములు తెలుస్తాయి, కానీ ఇప్పుడు తెలుసుకోలేకపోతున్నాను, కారణం ఏమిటి అనుకోగానే వెంటనే అర్థమైపోయింది. శివుడి సన్నిధిలో నా మహిమలు ఉపయోగించాలనుకున్నాను, అలా మహిమలు ఉపయోగించాలనుకోవడం పొరపాటు. శివుడి దగ్గర మన మహిమ పనిచేస్తుందా? కృష్ణుడి దగ్గరకు వచ్చి ఘటోత్కచుడు మాయ ప్రయోగిస్తే ఘటోత్కచుడు మాయ ఎక్కడ, కృష్ణుడి మాయ ఎక్కడ? చిన్నమాయ పెద్దమాయ గుడ్డుకొని మింగుతుంది, అక్కడ పనిచేయదు అది. వెంటనే ఆయన 2 చేతులు జోడించేశాడు, శివుడికి భక్తితో నమస్కరించాడు. గంగాతరంగరమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగమదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం భజ విశ్వనాథం అని భక్తితో విశ్వనాథుడికి నమస్కారం చేశాడు. స్వామి, నీ జటాజూటం చాలా గొప్పది, అందులో గంగా నది నిరంతరం తిరుగుతోంది. గంగా నది యొక్క తరంగములు కెరటములతో సుళ్ళు తిరుగుతున్న జడలు కలిగిన వాడివి, అదొక గొప్ప ఊహ. ఆయన జడలు ఉన్నాయి, ఆ జడల మధ్యలో గొయ్యి ఉంది, ఆ గోతిలో గంగ ఉంది, ఆ గంగ అలా గుండ్రంగా గిర్రని తిరుగుతోందిట. ఆ జడలు కూడా రమణీయమైనవి, అందమైన జడలట. కొంతమంది జడలు ముద్దుగా ముచ్చటగా ఉంటాయి, కొంతమంది జడ ముట్టుకుంటే భయం వేస్తుంది, గరుగ్గా అదేదో ఏతాకులు ముట్టుకున్నట్టు ఉంటుంది. కానీ స్వామివారి జటలు ఎంత మృదువుగా ఉంటాయండి. మన పురాణాలలో వర్ణించారు, శివుడి జుట్టు ముట్టుకుంటే గులాబీ రేకులు చామంతి రేకులు ముట్టుకున్న దానికంటే మెత్తగా ఉంటుందిట. నిజంగా కొంతమంది స్త్రీల జుట్టు కూడా అంత మృదువుగా ఉంటుందండి బాబు. పొరపాటున బస్సు ఎక్కినప్పుడో రైలు ఎక్కినప్పుడో ఒక్కొక్కడు జుట్టు ముట్టుకుంటే జీవితంలో ఇంకా అన్నం తినబుద్ధి అంత భయం వేస్తుంది, అంత గరుకుగా కర్కోటకంగా ఉంటాయి. ఎవడదృష్టం వాడిది. ఇది రమణీయ జటాకలాపం. గౌరీదేవి నిరంతరం ఎడమవైపున ఉంటుంది. అటువంటి అర్ధనారీశ్వర ఖ్యాతి వహించిన నీకు నమస్కారం. గౌరీ నిరంతర విభూషిత వామభాగం, వామభాగం ఎడమ భాగము నిరంతరము గౌరీదేవి చేత అలంకరింపబడి ఉన్నది. అంటే నీ సగభాగంలో అమ్మవారు ఉన్నది ఎడం వైపున. ఆవిడ ఉండడం వల్ల ఆయన శరీరానికి అందం వచ్చిందిట, శోభ వచ్చిందిట. అమ్మ లేకపోతే అంత శోభ లేదు ఆయన దగ్గర. నారాయణ ప్రియం, ఆయన విష్ణువుకి ప్రియుడు. విష్ణువు ఎప్పుడు శివుడిని ప్రేమిస్తాడు. ఈయన నారాయణ ప్రియుడు, నారాయణునికి ఈయన ప్రియుడు. అనంగమదాపహారం, అనంగుడు అంటే మన్మధుడు. మన్మధుడి యొక్క గర్వం మొత్తం కర్వం చేసేసాడు, భస్మం చేసి. అటువంటి వారాణసీపురపతి అయిన విశ్వనాథుని భజిస్తున్నాను అనగానే వెంటనే ఈయనకి ఈశ్వరుడు ఏం జరిగిందో అంతా కంటి ముందు చూపించేశాడు. ఒక్క క్షణకాలం ఆయనకి అర్థమైపోయింది, పరమేశ్వర ఏమి విచిత్రమైన మహిమ నీది, ఎంత గొప్ప కరుణ నీది. ఒక పిట్ట తన పొట్ట కోసం, అన్న కోసం, తన బిడ్డలకి అన్నం పెట్టడం కోసం రెక్కలతో లింగమును అలా అండం ఏమిటి? లింగాన్ని ఏమన్నా తుడుద్దామని అందుటండి రెక్కలతో. అది ఆ మెతుకులు తినడానికి అవి ఎండిపోయి అతుక్కున్నాయని తుడిచింది. ఇలాగా కేవలం స్వార్థం కోసం రెక్కలతో శివలింగాన్ని తుడిచింది. ఆ తుడవడంలో రెక్కలు టపాటపా కొట్టడంలో గాలి వచ్చి నీకు తగిలింది. అదే చామరం అంటావు, అదే శుభ్రం చేయటం శివలింగం అంటావు. ఇలా భావించి స్వర్గసుఖాలు ఇచ్చి ఎవరికీ లభించని కాశీరాజ కన్యాత్వం ఇచ్చావు. కాశీరాజు గారు కూతురు చేసి ఇక్కడ మరణించే యోగం ఇచ్చావు. ఇంతకంటే కరుణాస్వరూపుడు ఎక్కడుంటాడు దేవుళ్ళలో? అది ఆయన కరుణామయుడు అంటే. కరుణామయుడు అంటే ఆయన, గుర్తుపెట్టుకోండి అని పలికి జ్ఞానం పొంది ఆ రోజు నుంచి ఆయన ప్రపంచమంతా చాటాడట. చూశారా, మహారాజ భోగములే కాక మోక్షం కూడా ప్రసాదిస్తుంది ఆలయం శుభ్రం చేయడం వల్ల వచ్చే పుణ్యం. కాబట్టి ఆలయాలు శుభ్రం చెయ్యండి, తరించండి. శివుడికి శుచి అంటే చాలా ఇష్టమని చాటాడు ఆయన. ఇది శివమహిమ అని ఈశ్వరుడు స్వయంగా చెప్పాడు. అదే నందీశ్వరుడు తర్వాత చెప్పాడు. ఆ తదనంతరం సౌనకాదులకు సూతుడు చెప్పాడు. దాన్నే పద్మాకర్ గారు మీకు చెప్పారు.
పూర్వం రోమస్య మహర్షి అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన కూడా ఒకప్పుడు సూతుడికి పురాణాలు చెప్పినవాడు. ఆ తర్వాత సూతుడు పురాణాలు అందరికీ చెప్పాడు. ఆయన ఒకసారి అన్నాడు, శివధర్మం చాలా గొప్పది, ఇంత విచిత్రమైన ధర్మం ఇంకెక్కడ ఉండదు. పూర్వం దొంగాడు ఉండేవాడు, ఎన్నో దొంగతనాలు చేశాడు, ఇళ్ళకి కన్నం వేశాడు, హత్యలు చేశాడు, బ్రహ్మహత్య చేశాడు, తాగాడు, బంగారం దొంగిలించాడు, స్త్రీలను అపహరించాడు, గురుద్రోహి. ఈ డబ్బంతా జోదంలో ఓడిపోయేవాడు. ఎప్పటికప్పుడు జోదంలో ఓడిపోయి సర్వనాశనం అయిపోయాడు. ఒకసారి జోదంలో డబ్బు లేకపోతే అప్పు చేసి జోదం ఆడాడు, అప్పు పెట్టాడు. జోదగాళ్ళు అప్పు ఒప్పుకోరటండి, మరి నాకు తెలియదు, మీలో ఎవరికైనా తెలిస్తే చెప్పండి. క్యాష్ లేకపోతే ఆడినవారట. వీడి దగ్గర డబ్బు లేకపోయినా చాలాసార్లు డబ్బు ఓడిపోయాడు కదా అని మరి అరువుకి ఆడరా అన్నారట. వీడు 1,00,000 బంగారు నాణాలు ఓడిపోయాడు ఏకంగా జోదంలో. ఈ 1,00,000 నాణాలు ఎక్కడి నుంచి తెస్తాడు? ఇప్పుడే ఇచ్చేయి మాకు డబ్బు అన్నారు జోదగాళ్ళు. వాడు నా దగ్గర ఎక్కడున్నాయి అన్నాడు. దాంతో కొందరు కొట్టారు, తిట్టారు. వాడు ఇవ్వలేకపోయాడు. ఒరేయ్, కత్తి తీసి నీ శరీరంలో అవయవాలన్నీ ముక్కలు ముక్కల కింద నరికేస్తాం, డబ్బిస్తావా చస్తావా అని బెదిరించారు. వాడు హడిలిపోయాడు. నిజంగా చంపేస్తారేమో అనుకుని, ఈ రాత్రికి ఏదో రకంగా నేను దొంగతనం చేసి డబ్బు సంపాదిస్తాను, మీ డబ్బు మీకు గ్యారంటీగా ఇస్తాను, ఒక్క పూటకు వదిలేండిరా, అంతే కావాలంటే రేపు నరికేద్దురుగా నన్ను అన్నట్ట. సరేనని వదిలేశారు. వాడు చంపితే మాత్రం డబ్బే వస్తుంది, ఒక రోజుకి గడువు ఇద్దాం అనుకున్నారు. రేపు డబ్బు లేకపోతే నరికేస్తామన్నారు. రేపు దొరికితే డబ్బు తీసుకొచ్చి మీకు ఇస్తాను, లేదంటే రాత్రి ఎటో ఒకటి పారిపోతానని మనస్సులో అనుకుని వీడు ఆ రాత్రికి ఎక్కడ దొంగతనం చేస్తే ఈ 1,00,000 నాణాలు వస్తాయా అనుకున్నాడు. ఆ ఊళ్ళో ఒక పాడుబడిన శివాలయం ఉంది. శివలింగం కింద బంగారం ఉందని ఎవరో చెప్పారు వీడికి. ఇప్పుడు వీడి దృష్టి ఆ శివలింగం మీద పడింది. శివలింగాన్ని పక్కకి లాగితే డబ్బు ఉంటుందేమో అనుకున్నాడు. అనుకుని రాత్రికి కాస్త ఫుల్లుగా కళ్ళు పుచ్చుకొని ఒంటరిగా పాడుబడిన ఆ పాత శివాలయానికి వచ్చాడు. పూర్వ శివాలయాల్లో చాలా బంగారం ఉండేది. ఇప్పుడు కూడా లింగాల కింద బంగారం వేస్తాం కదా. మరి నేను శివప్రతిష్ఠ చేసేటప్పుడు బోలెడంత బంగారం వేసాం కింద. అలా చెబితే డేంజర్ అని చెప్పట్లేదు, కానీ వాడు ఏ దొంగడు వస్తాడని. వీడు అక్కడికి వచ్చి ఆ శివలింగం కదిలిద్దామని చూశాడు. ఆ శివలింగం 10 ఏనుగులు కూడా కదిలించలేనంత పెద్ద శివలింగం. సత్యాన్రా బాబు, ఈ శివలింగం కింద బంగారం ఉంటే ఉపయోగం లేదు, కదిలించలేము అనుకుంటే వాడు పైన ఒక గంట కనపడింది. ఆ గంట నిజానికి అది బంగారం కాదు, కానీ బంగారపు పూత పూయబడిన గంట. పెద్ద గంట, కంచు గంటే, దానికి బంగారపు పూత పూసారు ఎవరో. వీడు భ్రమపడ్డాడు చీకట్లో. దగ్గ వెలిగిపోతుంది ఈ గంటంతా బంగారమే. ఇంత గంటను కొట్టేసామంటే బంగారమే కాబట్టి 1,00,000 కాకపోతే కనీసం 1/2 నాణాలన్నా దొరకపోతాయా? బంగారపు గంట పుచ్చుకుని ఈ జోదగాళ్ళు నన్ను వదలకపోతారా? పోని వాళ్ళకి ఇవ్వకపోయినా ఈ గంట పుచ్చుకుని పొరుగురిగిపోతే అక్కడ ఈ డబ్బుతో బతకపోతానా అనుకున్నాడు. ఆ గంట కోసం ప్రయత్నించాడు, అందలేదు. ఎందుకంటే శివలింగానికి పైన కట్టారు ఆ గంట. వెంటనే వీడు ఏం చేశాడు, శివలింగం మీద నిలబడ్డాడు. లేచి లింగం ఎక్కాడు. ఎక్కి గంటను గట్టిగా పట్టుకు లాగాడు. లాగ్గానే ఠంగ్ ఠంగ్ అని గంట మారుమోగింది. ఆ రోజు కార్తీక సోమవారం, పైగా ఏకాదశి. పాడుబడిన ఆలయం అవడం వల్ల ఆ గుళ్ళోకి రాత్రిపూట ఎవరు రావట్లేదు, కానీ మామూలు రోజులైతే వచ్చేవారు. అడవిలో పాడుబడిన ఆలయాల జోలికి రావాలంటే భయం చాలామందికి. కార్తీక సోమవారం రాత్రిపూట, రాత్రి 12 గంటలకి శివాలయంలో శివుడి మీద నిలబడి గంట మోగించాట. ఆ గంట ఢమ్ ఢమ్ అని మోగ్గానే వెంటనే శివుడు వీరభద్రుడికి చూశాడు. వీరభద్ర, వాడిని మన కైలాసానికి పట్టుకొచ్చాయి అన్నట్ట. వెంటనే వీరభద్రుడు అక్కడికి వచ్చాడు. వీరభద్రుడు మంచి శరీరంతో 1000 చేతులతో అక్కడికి రావడంతో దొంగాడు హడిలిపోయి గంట వదిలి పారిపోవడం మొదలెట్టాడు. పలాయమానం తందృష్ట వీరభద్ర సమాపేత్. పారిపోతున్న వాడు చూసి రే పారిపోకరా అన్నట్ట. చంపేస్తావేమో నువ్వు, అదిగో పారిపోతున్నాను బాబాయ్ అన్న. లేదురా, శివాలయంలో కార్తీక సోమవారం అర్ధరాత్రి 12 గంటలకి గంట కొట్టితే మహాపుణ్యం. అసలు శివాలయంలో కార్తీక మాసంలో గంట కొట్టడమే పుణ్యం. శివరాత్రి నాడు అర్ధరాత్రి 12 గంటలకి గంట కొట్టడం ఇంకా పుణ్యం. ఇది కాక కార్తీక మాసంలో సోమవారం ఏకాదశి కలిసిన రోజున అర్ధరాత్రి 12 గంటలకి శివాలయంలో గంట కొట్టిన వాడి పాపాలన్నీ టంగ్ 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 అనే దెబ్బలకి నాశనం అయిపోతాయి. నీ పాపాలు పోయాయి. అందుకే శివలింగం మీద నిలబడి గంట కొట్టినా శివుడు నిన్ను కైలాసానికి తీసుకురమ్మన్నాడు. శివాలయంలో గంట కొట్టడం వల్ల వచ్చే పుణ్యం రా ఇది అని మూర్ఖుడని పిలిచి, ఒరే మంద పారిపోకు అని దగ్గరికి పిలిచాట.
తీరా దగ్గరకు వచ్చాక నెత్తి మీద కొడితేను అంటే కొట్టనని దగ్గరికి పిలిచి చేత్తో నిమ్మరగానే వాడు అందమైన శరీరం ధరించి కైలాసానికి వెళ్ళిపోయాడు. వాడు ఒక దొంగాడు శివగణానికి వెళ్ళాడు. అంటే ఇప్పుడు మీరు శివలింగం మీద నిలబడకండి, వాడు మూర్ఖుడు కాబట్టి నిలబడ్డాడు, మీరు ఇంట్లోనే కొట్టండి. కార్తీక మాసం సోమవారంతో కూడిన ఏకాదశి నాడు, శివరాత్రి నాడు, పర్వదినాలలో ఎప్పుడు గంట కొట్టినా శివుడి దగ్గరికి వెడతాం. అందులో కార్తీక మాసాన్ని ఎల్లాళ్ళు ఏ పద్మేశ్వరుడి దగ్గర, సత్యధర్మేశ్వరుడి దగ్గర, ప్రణవేశ్వరుడి దగ్గర టంగ్ 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 అని గంట కొట్టండి. గంట పగలు కొట్టకండి, ఒక గంట కొట్టండి. అలా ఘంటానాదం పగలు కాదు రాత్రి చెప్పాడు. రాత్రిపూట కొట్టే ఘంటానాదం అట శివాలయంలో మనలో ఉన్న పాపాలు, తమస్సు, చీకటి తొలగించి మనల్ని అనుగ్రహిస్తుంది. ఇది 8వ అధ్యాయంలో స్కాంద పురాణంలో మాహేశ్వర ఖండంలోని కేదార ఖండంలో చెప్పబడిన కథ ఇది. ఈ కథ అందులో ఉంది. ఇది పరమ పవిత్రమైన శివధర్మం. అంటే ఇప్పుడు అర్థమైతే శివధర్మం ఎంత గొప్పదో, అటువంటి శివధర్మాన్ని తెలుసుకుని అన్ని పనులు చేసి తరించండి అన్నాడు. ఇంకా మరిన్ని అపూర్వమైన కథలతో రేపు మళ్ళీ కలుసుకుందాం. 6:15 కల్లా కార్యక్రమం ప్రారంభిస్తున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.